హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్ విత్ అనిల్. 7200 సమర్పించు. సో నిన్న మరొకసారి శివరాజకీయానికి తెరలేపింది అధికార టీఆర్ఎస్ పార్టీ. నిన్న కాల్పులు జరిపినటువంటి ఘటనలో, సికింద్రాబాద్ ఘటనలో, మొన్న జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయినటువంటి రాకేష్ ఎవరైతే ఉన్నారో ఆ రాకేష్ మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించిన తర్వాత టీఆర్ఎస్ జెండాలు, టీఆర్ఎస్ తోరణాలు, టీఆర్ఎస్ మనుషులతోటి, టీఆర్ఎస్ కూలీలతోటి నిన్న శవయాత్ర చేసి ఆఖరికి ఆ శవాన్ని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా నిన్న పలు ఆరోపణలు వచ్చినాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏం జరిగింది ఎంటైర్ ఎపిసోడ్లు అనేది ఒక పెద్ద మనిషి ఉన్నాడు నాతో పాటు. ఆ పెద్ద మనిషికి అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా. ఒకసారి ఇట్రా పెద్ద మనిషి, అది అక్కడ పెట్టు. నిన్న జరిగినటువంటిది, నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, మీ పేరు? నా పేరు వేణుగోపాల్ గారు. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు జరిగినాయి. అయితే ఆ కాల్పులు జరపమని ఆర్డర్ ఇచ్చింది తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ సందీప్ షాండిల్య. కాల్పులు జరపండి వాళ్ళపైన అని చెప్పి. సో ఫస్ట్ బెదిరించడానికి బాష్పవాయు గోళాలు ప్రయోగించవచ్చు, లేకపోతే లాఠీ చార్జ్ చేయొచ్చు, లేకపోతే హెచ్చరికలు జారీ చేయొచ్చు, ఆ తర్వాత కాళ్ళకు కాల్వచ్చు. కానీ ఏకంగా ఛాతిలో కాల్చేటువంటి పరిస్థితికి వచ్చింది. కాల్చినే 4 రౌండ్లు అని చెప్తా ఉన్నారు. 4 రౌండ్లు అని చెప్తా ఉన్నారు. అందులో చాలామంది పిల్లలకు మరి ఎన్ని కాల్చారో తెలియదు. కేసీఆర్ పెట్టినటువంటి ఐపీఎస్ అధికారి కాల్చమని ఆర్డర్ ఇచ్చిండు, ఆయన కింద పోలీస్ అధికారి కాల్చిండు. మళ్ళీ చనిపోయినటువంటి బాధితునికి కేసీఆర్ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిండు. చనిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ కేసీఆర్ పార్టీ శవయాత్రగా తీసుకుపోయి పెట్టింది. మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు చెప్పండి. దీని వెనుక అర్థం చేసుకుని అందరికి కనబడుతూనే ఉన్నది. తెల్ల కాగితం మీద రాసినట్టే కనబడుతుంది కదా. సంపినోడు అధికార పార్టీ, ఎక్స్గ్రేషియా ఇచ్చినోడు అధికార పార్టీ, అంతా శవయాత్ర చేసింది అధికార పార్టీ. ఒకటన్నా దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గిన్ని వేల మంది సికింద్రాబాద్ స్టేషన్లో పోతుంటే ఈ కేంద్ర విభాగాలు ఏం చేస్తున్నాయి, రాష్ట్ర విభాగాలు ఏం చేస్తున్నాయి, ప్లస్ పెట్రోల్ ఏడికెళ్ళి వచ్చింది, పెద్ద పెద్ద లాఠీలు ఏడికెళ్ళి వచ్చినాయి. 3-4 రోజుల నుండి స్టేషన్లో పండుకున్నారట. మరి నిఘా విభాగం అంతా ఏమవుతుంది, దీని వెనుక ఎవరున్నారు అనేది నిన్న మీరు ఓటింగ్ పెట్టిండ్రు. దాంట్లో మనకు తెలిస్తేనే నిమిషం లోపల ఎన్ని ఓటింగ్లు పడ్డాయి రోజు చూస్తాయి కదా వార్తలు. రోజు టక 12,000 15,000, నేను మళ్ళీ ఈవినింగ్ చూస్తే 35,000 దాకా. 35,000 మంది ఓటేస్తే 92% మంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని చెప్పి మనం. సో ఇక్కడ ప్రజలారా, సంపినోడు టీఆర్ఎస్ పార్టీ నియమించినోడు, ఎక్స్గ్రేషియా ప్రకటించినోడు టీఆర్ఎస్ పార్టీ వాడే, శవయాత్ర చేసి కన్నీళ్లు గారిసింది కూడా టీఆర్ఎస్ పార్టీ. అన్యాయం జరిగింది అంటాడు మళ్ళీ అన్యాయం జరిగిందని నిలబెట్టాడు కూడా. ఎట్లా అంటే మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టున్నట్టు కథ. నిన్ను చంపుడేందుకు, ఎక్స్గ్రేషియా ఇచ్చుడేందుకు, శవయాత్ర రాజకీయాలు చేసుడేందుకు? ఇగో జరిగింది ఇది. బాగా అర్థం చేసుకొని జరిగినటువంటి ఘటన ఇగో మొత్తం ఇదే. ఇంకా కొద్దిసేపు జరిగితే బాగుండు, ఇంకో 2 పోతే బాగుండు అనుకుంటాడు కేసీఆర్. మరి నిన్న ఆయనకు మాత్రమే, సరిపోయినటువంటి వ్యక్తికి మాత్రమే 25 లక్షలు ఎక్స్గ్రేషియా అని చెప్పినావు. మరి గాంధీ హాస్పిటల్ అన్న 25 మందికి ఏమిస్తావు? మరి నిజంగా నీకు ఈ ఘటన మీద విచారణ వ్యక్తమయ్యి నీ బాధపడేది ఉంటే, మా పన్నుల్లోంచి కట్టిన పైసల నుంచి వాళ్ళని కూడా ఆదుకునేది ఉండే కదా నువ్వు. ఇగో ఇది పొలిటికల్ డ్రామా, కేసీఆర్ ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామా. ఎన్నడన్నా ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ పోయి ఇట్లా ఏది పాడేమోసి తర్వాత అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎర్రబల్లి దయాకర్ రావు పాడేమోస్తాడు, అటు వినయ్ భాస్కర్ పాడేమోస్తా ఉంటాడు, ఆ తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డి పాడేమోస్తా ఉంటారు. అంటే ఏందన్నట్టు, మేమే చంపినాం ఇక తీసుకొస్తున్నాం చూడరు అన్నట్ట. చంపింది మేమే, తీసుకొస్తున్నాం చూడరి అన్నట్టుగా ఈ రకంగా నిన్న శవయాత్ర చేసిరు. దాంట్లో కూడా ఆ శవయాత్ర కూడా నేను అందుకనే మార్నింగ్ న్యూస్లో చెప్పిన, పొలిటికల్ డ్రామా తయారవుతుంది వరంగల్లో ఈ శివంతో రాజకీయం చేయబోతుంది అధికార టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన. కరెక్ట్గా అదే జరిగింది. రేవంత్ రెడ్డి పోతా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అటు ఇంకా సీతక్క పోతా ఉంటే సీతక్కను రానియరు. ఇట్లా రకరకాలుగా వీళ్ళు చేస్తేనే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం అనే కాడికి వచ్చింది. ఆఖరికి శవాన్ని వాడుకొని కూడా రాజకీయం చేసే దిగజారే పరిస్థితిలోకి టీఆర్ఎస్ పార్టీ జారిపోయిందంటే ఇక ఇంతకు మించిన దురదృష్టకరమైన పరిస్థితి ఏముంటుంది చెప్పండి. నేనేం చెప్తా ఉన్నా ప్రజలారా, ఈ రాజకీయ నాయకుల శవాలను మనం గట్ల మొయ్యాలని చెప్తున్నా.
ఈ రాజకీయ నాయకులను కూడా గౌరవంగా ఈ శవాలని గట్లనే వాళ్ళ శవాలని వాళ్ళ పార్థివ దేహాలు అందాం. ఎందుకంటే మళ్ళీ శవం అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నాము. పార్థివ దేహాలను అట్లా మోసుకపోయి బొందలు ఎత్తేద్దాం. అన్యాయం జరిగిందని చెప్పేసి విచారం వ్యక్తం చేద్దాం. సేమ్ ఇదే 25 లక్షలతోటి ఆ ప్రాణం కొనేది ఉంటే 30 లక్షలు ప్రజల దగ్గర వసూలు చేసి ఇస్తా. ఒక ఎమ్మెల్యేని అప్పచెప్పుడు చంపేద్దాం. మనిషి రూపాయి ఇస్తాం. ఏం పెద్ద ఆయన 25 లక్షలకు ప్రాణం కడతా ఉన్నావా? ఈ రాష్ట్రంలో నువ్వు వేయాల్సిన ఉద్యోగాలు వేస్తే ఈ యువత అడ్వికేందుకు తొంగి చూస్తూ ఉంటే నువ్వు 90,000 ఉద్యోగాలు పడితే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 86,000 ఉద్యోగాలు పడితే అని ఇప్పటికీ 6,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోతే ఎన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరి గురించి అయినా మాట్లాడినవా? ఏ వర్గం వ్యవసాయదారులు కానీ స్టూడెంట్స్ కానీ అటు ఉద్యోగస్తులు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేని సందర్భం. రైట్, చూసిరు కదా ఒక పెద్ద ఆయన అభిప్రాయం. ఆయన ఎందుకు వచ్చిందంటే ఆయన వచ్చిన పర్పస్ వేరు. వాళ్ళ మనమాన్ని తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఇగరా జయరామ్ ఈయన పేరు, ఈ సార్ పేరు ఈ సార్ పేరు జయరాము. ఈ సారు కిడ్నీ ఎలా దాచుకున్నాడు? కిడ్నీ బ్యాంకులో దాచుకున్నాడట. ఇగో ఈ డబ్బులు తీసుకొచ్చి చిన్నపిల్లల సర్జరీకి ఉపయోగపడాలని చెప్పి తీసుకొచ్చిండు జయరామ్. 3,500 ఎంత? జయరామ్ ఏం చేద్దాం దీంతో? ఎందుకు ఇస్తున్నావు చెప్పు. మంచి మంచి పనులు చేస్తున్నామని మీకు ఇచ్చినావు. మీ ఎమ్మెల్యేకి ఇచ్చావు పుట్టుకున్న మింగుతాడు. మీ ఎమ్మెల్యేకు రాజకీయ నాయకులకు ఇచ్చావు మింగుతాడు. సరేనా? మీ ఫ్రెండ్స్కు చెప్పు, స్కూల్లో మీ నలంద స్కూల్లో చెప్పు, మన అమ్మ నాన్నకు చెప్పాలి ఓటు అమ్ముకోవద్దు అని చెప్పాలి. సరేనా? ఓకేనా? రైట్. అందరికి హాయ్ చెప్పు ఒకసారి. జయరామ్కి ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. మాకు కాదు కప్పాల్సింది. లేదు ఏం కాదు. చలో ఇదే కరెక్ట్. చలో మీకోసం మాకెందుకే. చలో ఇతన్ని సన్మానించుకోవాలి కదా. ఎందుకంటే ఇంత చిన్న వయసులో తను దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి ఇక్కడ పేదవాళ్ళ కోసం సర్జరీల కోసం వచ్చేటువంటి పేద పిల్లలకు వాళ్ళు కూడా నాలాగా సంతోషంగా ఉండాలని తీసుకొచ్చినటువంటి జయరామ్కి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ తాతగారు అయినటువంటి మీకు కూడా, వాళ్ళ తండ్రి గారు అయినా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అన్న మీరు అనుమతిస్తే చిన్న కవిత రాసిన చదువుగా తొందరగా టైం ఏమి ఉండదు. చదువు. అన్యాయం ఎదిరించే తీన్మార్ మల్లన్న, అక్రమాల నరికడతాడు తీన్మార్ మల్లన్న. వాస్తవానికి 2 లైన్లు 2 సార్లు చదవాలి, ఒక్కోసారి చదువుతా. ధర్మకాంట లాంటి వాడు తీన్మార్ మల్లన్న, ధరణి దరిద్రాన్ని మాపు తీన్మార్ మల్లన్న, చీకట్లో వెలుగు రేఖ తీన్మార్ మల్లన్న, విద్యా వైద్యం ఉచితం కావాలని మల్లన్న, ఎందరెందరికి న్యాయం చేస్తాడు మల్లన్న, అందరిలో ఒకడుగా మెదులుతాడు మల్లన్న, కలుపుగోలు మనిషి మా తీన్మార్ మల్లన్న, తెలంగాణ ప్రజలందరి కలల పంట మల్లన్న, గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నట్టి మల్లన్న, బడుగు బలహీన జనుల ఆశాజ్యోతి మల్లన్న, నీతికి నిజాయితీకి చిరునామా మల్లన్న, నిగ్గదీసి ప్రశ్నించే తత్వమేమా మల్లన్న, కేసులెన్ని పెట్టినా అరెస్టులెంత చేసినా అదరడు బెదరడు ఆకాశాన సూర్యుడు, ఇంటికొక్క తీన్మార్ మల్లన్న తయారు కావాలి, తెలంగాణ భవిత దిద్ద బయలుదేర రావాలి. థ్యాంక్ యూ. తప్పకుండా అదే ఆకాంక్ష. ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలనే మాకున్నటువంటి ఉద్దేశం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో ప్రశ్నిస్తూ ఉన్నారు, అంతో ఇంతో మాట్లాడుతూ ఉన్నారు. కొంత ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల్ని 100% ప్రశ్నించాలి, అధికారులను ప్రశ్నించాలి. ఎందుకంటే వీళ్ళంతా మన జీతగాళ్ళు. వీళ్ళు జీతగాళ్ళు కాదు, ఓనర్లు అనుకుంటే మనని ఆగం చేస్తారు. మనం కట్టే పన్నులే. మీరు అంతెందుకు ఇలా చూడు, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు చూసిరా మీరు? ఎవరు? కేటీ రామారావు గారు. రేషన్ కార్డులు, పెన్షన్లు మాత్రమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదివరకు తెలంగాణ రాకముందు ఒక పిల్లోడో ప్రభుత్వ పాఠశాలకు పోతే ఎట్లాంటి భోజనం ఉంటుండే? ఆ దొడ్డు బియ్యంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నీళ్ల చారు పోసి ఏదో ఉడకని శాఖ వేసి ఏదో పెట్టినమా అంటే పెట్టినట్టుండేది పరిస్థితి అన్నాడు మధ్యాహ్న భోజనం. మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో ఇంట్లో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో
కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఆ పిల్లడో ఒకవేళ నేను ప్రభుత్వ పాఠశాల కాదు, నేను పోయి గురుకుల పాఠశాలలో చదువుకుంటానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో పిల్లోడి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, దుప్పట్లు, దిండు మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి సంవత్సరానికి 5 లక్షల మంది పిల్లలకి గురుకుల పాఠశాలల ద్వారా విద్యను అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? రైట్. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఒక పిల్లగాని మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామని చెప్తా ఉన్నాడు. మరి ఈయన లండన్కి పోతే మొన్న 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మనం. ఈ లెక్క చెప్పడం ఎందుకు? 13 కోట్ల రూపాయలు ఈయన హెలికాప్టర్లో తిరిగేందుకు, సోకుల పడేందుకు 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. 10 రోజులు పోతే 10 రోజులకే 13 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈ లెక్క చెప్తలేడు. నిజంగా ఈయనేమంటుడు, ముఖ్యమంత్రి గారి మనవడు ఏ బియ్యం తింటుండో అదే బియ్యాన్ని పేదోని పిల్లగానికి కూడా పెడుతున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మనమని మన పేదోని పోరని తక్కేట్లేదు. జోకుదామా మాట చెప్తున్నా. విషయం ఏంటంటే ఇవి చెప్పేటి అన్ని దొంగ మాటలు ఇవన్నీ. నిజంగా మీ నాన్న చెప్పిండు కదా, నా మనవాడు ఏడ చదువుతాడో రిక్షా చదువుకుంటాడు, రిక్షా తొక్కేటోని మనవాడు కూడా ఆనే చదువుతాడని చెప్పిండు. మరి ఈల మనవాడు ఏడ చదువు? నిజంగా ప్రభుత్వ పాఠశాలలు ఇంత అద్భుతంగా ఉంటే ఈయన కొడుకు ఆక్రిజిలో ఎందుకు చదువుతున్నాడు? ప్రభుత్వ పాఠశాలలో చదవాలి కదా, చదవాలి కదా, మరి అదెందుకు చదువుతలేడు? ఇవి ఇట్లుంటాయి అన్నట్టు. ఇవి చెప్తాం కదా మనం. ఏ గురుకుల పాఠశాల చదువుతున్నాడు? ఏ గురుకులు లేవు. థ్యాంక్ యూ పెద్దయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి నమ్ముతాను, ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతుల కన్నా మానవ సేవే మాధవ సేవ, ఈ రెండు నేను నమ్ముతా. కాబట్టి అని ఒక సెల్ఫీ మనం దాంతో సెల్ఫీ కాకుండా మనం ఫోటో మళ్ళీ తోటి రైట్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా బాయ్ జయరామ్, బాగా చదువుకో, మళ్ళీ వచ్చేసారి నువ్వు ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి. బయోవేస్ట్తో భద్రం, ఈ సంచికతో పాటు 32 పేజీల తర్వాత సప్లిమెంట్ అందుకోండి అంటూ బయోవేస్ట్తో జర భద్రం అని చెప్పి హెచ్చరిస్తూ వాటి బుక్లెట్ చూడొచ్చు మనం వెలుగుదిగా. సైకిల్ పై నుంచి కింద పడ్డ బైడెన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ పై నుంచి కింద పడ్డారు. శనివారం 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జిల్ బైడెన్తో కలిసి డెలావేర్లోని రెహోబోత్ బీచ్లో సరదాగా గడిపారు. తర్వాత సైకిల్ పై రైడింగ్కు వెళ్లి ఒక్కసారిగా కింద పడ్డారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ ఆయన్ను పైకి లేపగా నాకేం కాలే, పైడెల్ పై నుంచి కాలు తీసే టైంలో అదుపు తప్పి కింద పడ్డానంటూ ఆయన చెప్పినట్ట. జో బైడెన్ కింద పడ్డాడట. జో బైడెన్ కింద పడితే ఇంత పెద్ద వార్త అయితే నేల మీద జారిపడచ్చింది. ఎన్నో ఉంటుంది కానీ ఉందా? మన సార్ హెలికాప్టర్లకేం తడుక్కున పడే, దిగితే చడుక్కున పడ్డాడు. అంటే పడాలని ఉండాలని కోరుకుంటాం కానీ ఇక దానికి సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి, తడుక్కున పడంగానే నేల మీద జారి పడ్డ చంద్రుడా మల్ల జన్మ ఎత్తినట్టే, మరి పుట్టుకున్నట్టే అన్నట్టు మల్ల జన్మ ఎత్తిన మహాత్ముడా అనో పాట, దానికి మంచిగా సింక్ అయిపోయింది. రైట్. రాష్ట్రంలో మరో 3 ఈఎస్ఐ హాస్పిటళ్లను కట్టాలని నిర్ణయించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారట. కొత్తగా మరో 3 ఈఎస్ఐ హాస్పిటల్స్ రాబోతా ఉన్నాయట. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత లబ్ధి. రక్షణ హోంశాఖల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్. దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. డిఫెన్స్లో కోస్ట్ గార్డ్ 16 పబ్లిక్ సెక్టార్ విభాగాలకు వర్తింపు. హోంశాఖలో సిఏపిఎఫ్ అస్సాం రైఫిల్స్కు వయో పరిమితిని మరో 2 ఏళ్లు పెంచిన హోంశాఖ.
సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్లో పలు మార్పులు చేసింది. అగ్నివీరులుగా 4 ఏళ్లు పనిచేసిన వాళ్లకు రక్షణ శాఖ, హోంశాఖల్లో 10% రిజర్వేషన్ కల్పించనుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తాం. ఇప్పటికే ఎక్స్ సర్వీస్ మెన్స్ కు ఉన్న రిజర్వేషన్ కి ఇది అదనం. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆమోదం తెలిపారు అని రక్షణ శాఖ వెల్లడించింది. సంబంధిత రిక్రూట్మెంట్ రూల్స్ కు అవసరమైన సవరణలు చేస్తాం. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా రిక్రూట్మెంట్ రూల్స్ కు సవరణలు చేయాలని సూచిస్తాం. అవసరమైన వయోపరిమితి సడలింపు నిబంధనలు కూడా సవరిస్తారని చెప్పి ఆయన ట్వీట్ చేసినట. అయితే నిన్న జరిగినటువంటి ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఒక దాన్ని సవరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. 4వ రోజు ఆగని నిరసనలు, అనేక రాష్ట్రాల్లో కొనసాగిన అగ్నిపథ్ ఆందోళనలు, బీహార్, యూపీలో రైల్వే స్టేషన్, పోలీస్ అవుట్ పోస్టులపై దాడి, అనేక చోట్ల రోడ్లు బ్లాక్, వెహికల్స్ ధ్వంసం అంటూ ఒక వార్త ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏది ఆ విధ్వంసం ఇంకా చూడు. దాడుల వెనుక పక్కా ప్లాన్, అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు. దాడులు చేయాలని యువకులను రెచ్చగొట్టినట్టు గుర్తింపు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన, కేసుల దర్యాప్తు స్పీడ్. శనివారం రాత్రి దాకా మొత్తం 56 మంది నిందితుల అరెస్టు. నిందితుల వాట్సాప్ గ్రూపుల ఆధారంగా సెర్చింగ్. లోకల్ పోలీసులే కాల్పులు జరిపారన్నారు రైల్వే డిఆర్ఎం గుప్తా. లోకల్ పోలీసులే కాల్పులు జరిపినరు. తెలంగాణ పోలీసులే చంపిర్రు. తెలంగాణ ప్రభుత్వమే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. తెలంగాణ మంత్రులే పాడమోస్తా ఉన్నారు. ఇది డ్రామా. ఇంత పెద్ద డ్రామా ఏముంటుంది చెప్పురిగా. ఒక మనిషిని చంపి తర్వాత మళ్ళీ సానుభూతి పొందే ప్రయత్నం. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను రిమాండ్కు తరలిస్తున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూడొచ్చుగా. ఎంతసేపు వరుతారా, వర్రి నోర్లు వస్తాయి. అందుకే గమ్మున పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టామనుకో ఒక్కసారిగా న్యూస్ బయటకు పోతుంది. అంతేగాని ఎంతసేపు వరినా బ్యానర్లు చూపించినా ఏం అవ్వదు. పెట్రోల్ తీసుకొస్తే 2 నిమిషాల్లో తగలబెట్టొచ్చు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన సమయంలో బయటకు వచ్చినటువంటి ఆడియో. ఆ ఆడియోను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదే ఆడియో. సాయి డిఫెన్స్ అకాడమీ అది ఆయనదేనా లేకపోతే ఇంకెవరిదా తెలియదు. కానీ మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఘటనలో ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది. మొన్న జరిగిన ఘటనలో ఆడియో కొద్దిగా వైరల్గా మారింది. దాన్ని ఎవరు మాట్లాడి ఏం కథ అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఇగో ఏమవ్వదు. ఇంకొక రెండు బ్యానర్లు చూపించినా ఎంత మొత్తుకున్నా ఏమవ్వదు. ఇంకొక రెండు గంటలో, ఒక గంటలా స్క్వాడ్ వస్తే అందుకే పోయి పెట్రోల్ పంప్ పోయి పెట్రోల్ తీసుకొని వస్తే మొత్తం తరగబెట్టచ్చు 2 నిమిషాలన్నా. అరే పెట్రోల్ పంప్ పోతున్నా, పెట్రోల్ తీసుకురావడానికి ఎవరైనా వస్తే పెట్రోల్ తీసుకురావడానికి రండి. సబ్ లోగ్ బెటాలియన్ ఆ గయా, డ్రైకి పలికనే ఆ జాబ్ బస్ జరాయంగి. ఎంతసేపు వరుతారా, ఒర్రి నొర్రులు వస్తాయి. అందుకే గమ్మును పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేసినాం అనుకో బయటికి పోతుంది న్యూస్. అంతేగాని ఎంతసేపు వరినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా, ఎంత మొత్తుకున్నా ఏమవ్వదు. ఇంకొక రెండు గంటలో, ఒక గంటలా స్క్వాడ్ వస్తే అందుకే పోయి పెట్రోల్ పంప్ పోయి పెట్రోల్ తీసుకొని వస్తే మొత్తం తరగబెట్టచ్చు 2 నిమిషాలన్నా. అరే పెట్రోల్ పంప్ పోతున్నా, పెట్రోల్ తీసుకురావడానికి ఎవరైనా వస్తే పెట్రోల్ తీసుకురావడానికి రండి. సబ్ లోగ్ బెటాలియన్ ఆ గయా, డ్రైకి పలికనే ఆ జాబ్ బస్ జరాయంగి. రైట్. ఇది ఆ ఆడియోకి సంబంధించినటువంటి ఆ వాయిస్ ఎవరిది, ఏం కథ అనేది తెలవాల్సినటువంటి అంశం ఉంది. మొత్తానికైతే నిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ అప్పనంగా దీన్ని రాజకీయానికి మలుచుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ చాలా ఘోరంగా తాను చేసినటువంటి వ్యవహారంలోనే అధికార టీఆర్ఎస్ మలుచుకుంది. ఇక పెట్రోల్ తెస్తే 2 నిమిషాల్లో తగలబెట్టొచ్చు అన్నటువంటి మాటలు అవైతే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. స్టేషన్లో దాడుల వెనుక ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు ఉన్నట్లు గుర్తించారు. విధ్వంసాన్ని కుట్ర చేసిన ప్రధాన నిందితుడు ఆవుల సుబ్బారావును ప్రకాశం జిల్లా ఖమ్మంలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి వరకు సుమారు 56 మందిని అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 19 మందికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. మిగతా నిందితులను విచారిస్తున్నారు. వారి ఫోన్లలోని వాట్సాప్ గ్రూపుల ఆధారంగా 250 మందికి పైగా దాడులకు పాల్పడినట్టు గుర్తించారు. గ్రూపుల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారి నంబర్స్ ఆధారంగా గాలిస్తున్నారు. గ్రూపులో ఉన్న నంబర్లకు పోలీసులు ఫోన్ చేసి విచారణకు
హైదరాబాద్ రావాలని చెప్తున్నారు. నిరసనకారుల ఆడియో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ బాటిల్స్, కర్రలు, రాడ్లతో దాడులు చేయాలని రెచ్చగొట్టినట్టు విచారణలో వెల్లడైంది. 26 మంది కీలకం. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తా ఉన్నట. ఆడే మొత్తం స్కెచ్ చేసిండు అనేది వాళ్ళ ఆరోపణ. అయితే వాడి వెనుక ఎవరు ఉన్నారు? దాన్ని అవకాశంగా మలుచుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అంతిమయాత్ర చుట్టూ రాజకీయం. రాకేష్ డెడ్ బాడీని తీసుకెళ్తున్న వాహనానికి టీఆర్ఎస్ జెండాలు, మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు, ప్రతిపక్ష నేతలు హాజరు కాకుండా అరెస్టులు. రాకేష్ సొంతూరు దబ్బీర్పేటలో పాడెమోస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లీడర్ అంటూ ఇక ఒక డ్రామా చూడు. రాకేష్ చంపిందే టీఆర్ఎస్ పార్టీ కదా. ఇక్కడ క్లియర్ గా లోకల్ పోలీసులే కాల్పులు జరిపారు అని చెప్పి క్లియర్ గా రైల్వే డిఆర్ఎం గుప్తా చెప్పినటువంటి మాట. అంటే లోకల్ పోలీసులు అంటే ఎవరు? ఈ ఎర్రబలి దయాకర్ రావుకు సెల్యూట్ కొట్టేటోళ్ళు, వీళ్ళందరికీ సెల్యూట్ కొట్టేటోళ్ళే కాల్చిర్రు. కాల్చినోడే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిండు, వాళ్ళే వచ్చి పాడేమోచారు. ఇది కథ, ఇలా డ్రామా అంతా. నిన్న తీసినావా? నిన్న పొద్దున్న నుంచే నిన్న మార్నింగ్ న్యూస్లో చెప్పిన వరంగల్లో డ్రామా కడతా ఉంది అధికార టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. ఆడికి ప్రజల్ని ఎంత 200 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చిరు. 200 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి డ్రామా కట్టిరాడా. వాట్సాప్లో ఉంది. అడ్డంగా దొరికిన టీఆర్ఎస్, ఇగో టీఆర్ఎస్ పార్టీ అక్కడికి ప్రజల్ని తీసుకొచ్చి ప్రజలు తండోపతండాలుగా తరలిస్తున్నటువంటి యాంగిల్లో కలర్ ఇచ్చింది. కానీ వాళ్ళకు 200 రూపాయలు ఇస్తూ వచ్చినామయ్యా, మాకేం సంబంధం ఇదని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అంత అవసరం ఏమి ఏర్పడ్డది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి క్లియర్గా దొరికిపోయారు చూడరాదురి. మొత్తం జెండాలు వాడేసింది. అయిపోయింది, జెండాలు వాడేస్తారా? మరి మా ఇంటికి పోనిస్తారా? పోనీరా? నాకెందుకు జెండాలు? ఆ జెండా ఏంటి 11 అంటే 4 డివిజన్ అంటే బొంగు అశోక్ యాదవ్. ఎంత మాట్లాడు? 200 200 200 సరిపోతే నాకు పనులు అంటారు. అంటే మాట్లాడి తీసుకుంటాను 200 గిది టీఆర్ఎస్ పార్టీ బతుకు, గిది టీఆర్ఎస్ పార్టీ లెక్క. అదో బతుకు, అదో లెక్క టీఆర్ఎస్ పార్టీది. శివయాత్రకు కూడా కూలి మనుషులను తీసుకొచ్చిందంటే ఇక ఇంతకు మించిన దిగజారిన రాజకీయం ఉంటుందా? రేవంత్ రెడ్డి పోతే అడ్డుకున్నారు ఇక్కడ. అది ఇచ్చేపెట్టు. రేవంత్ రెడ్డి కాదు అంటే సమర్థించడం కాదు, శివయాత్ర పోతుంటే అడ్డుకోవడం ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ శివయాత్ర ఎంత క్లియర్గా దొరికిపోయిందో చూడండి. ఇక ఏం చేయాలో అర్థమవుతలే. ఇవన్నీ బయటకు వచ్చినాయి, ఆడియోలు గీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. ఏం కథ, ఎటు పోయింది, ఏం కథ అనేది. అగో మళ్ళా జూబ్లీహిల్స్ కేసు ఎటు పోయిందన్నా అని అడుగుతున్నాడు. కథం కనుమరుగు అయితేనే ఉంటాయి ఉదాహరణ కోటి. ఇగో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. టీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఇవన్నీ. ఇక విజయారెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా. టీఆర్ఎస్కు పీజేఆర్ కూతురు విజయారెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. శనివారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు విజయారెడ్డి. పీజేఆర్ ఎవరైతే పి జనార్దన్ రెడ్డి ఉన్నాడో పీజేఆర్ కూతురు నిన్న రేవంత్ రెడ్డిని కలిసింది. రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా తాను చెప్పింది. టీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీలో మొదటి దెబ్బ. అది బలమైనటువంటి పీజేఆర్ ఇంటి నుంచి ఆమె పోవడం అనేది టీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బ అయిపోయింది. ఇప్పుడు ఇక మెల్లగా ఒకరు కారు దిగుతున్నారు మెల్లగా ప్రజలంతా.
టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని చెప్పి మెల్లగా ఎవరు కాల్ చదువుకుంటా ఉన్నారు. ఇక ఆమె సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తట్టుగా తెలుస్తూ ఉంది. మేడం అక్క ఇదేదో ఉంటుందిగా, తీసుకో ప్రీమియం భరత్. పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటుండే. ఆయన శిష్యులే దానం నాగేందర్ కానీ చాలా మంది కానీ ఇవాళ విష్ణు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. పీజీఆర్ హైదరాబాద్ బ్రదర్స్ అని చెప్పేసి మరి శశిధర్ రెడ్డిని తర్వాత ఈమెనే పీజీఆర్ కూతురు ఉండి ఆయన పార్టీలోనే ఉండి పార్టీలోనే పరమపదం రెడ్డి గారిని కలిసి పార్టీలో త్వరలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇట్లా ప్రెస్ మీట్ ఉందని. సరే, ప్రజా కోసం చేస్తున్న ఒక ఉద్యమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. సరే, నన్ను కూడా ఇక్కడ కూర్చోమంటే నేను వచ్చాను. కానీ డెఫినెట్గా రాజకీయాలంటే మనం చూస్తూ ఉన్నాము, రోజు దేశం ఏ వైపు వెళ్తుందో అలాంటి పరిస్థితిలో కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని మేము కూడా గాంధీ ఫ్యామిలీ తోటి అన్ని పార్టీలు చూసాము. అంతా ఎవరైనా ఆడుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మా ముఖ్య నాయకులతోటి కానీ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదే బాటలో నేను కూడా రాజకీయాల్లో నానా ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళాలని దూరం ప్రయత్నం చేశాము. ముందు పార్టీలో అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు, ఎందుకంటే రైట్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొక జలక్ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ పత్రం టీఆర్ఎస్ పార్టీలో నిర్ణయాలు చేయటం ఎవడన్నా చూసిరా మీరు? వాళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళే ఉంటారు. ఇక అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా ఓడ దిగుతా ఉన్నారు. మెల్లగా దిగి ఎవరిని పాల్వాలి. ఇక మిగిలేది అయ్యా కొడుకులు ఇద్దరే అందులో. ఎవడు మిగిలాడు చెప్తున్నాగా. రాష్ట్రంలో తగ్గిన కొనుగోలు శక్తి ఆర్బీఐ రిపోర్టులో వెల్లడి. గ్రామాల్లో బాగా పడిపోయినట్టు ప్రకటన. నిత్యావసరాల ధరలు పెరగడమే కారణం. భారీగా పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ అప్పులు. తెలంగాణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం జనాలపై తీవ్ర ప్రభావం చూపెట్టినట్లు ఆర్బీఐ జూన్ రిపోర్టులో వెల్లడించింది. ఏప్రిల్తో పోలిస్తే మేలో కొనుగోలు శక్తి పడిపోయినట్లు వివరించింది. పట్టణాల్లో కంటే ఈ పరిస్థితి పల్లెల్లో ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కాస్త డేంజర్ జోన్లోనే ఉన్నది. అంతకుముందు నెలలో 7% ద్రవ్యోల్బణం ఉంటే మేలో 8% మించిన విషయాన్ని ఆర్బీఐ రిపోర్టులో ప్రస్తావించింది. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిన దానికి తగ్గట్టు జీతాలు పెరగకపోవడం ఇందుకు కారణంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కొనుగోలు శక్తి పోయిందట. కొనుగోలు శక్తి అంటే ఏంటంటే, పోయిన నెల మనం ఆ ఉప్పు మిరపకాయకు దానికో దీనికో ఇన్ని పైసలు పెట్టి తెచ్చుకున్నాం కదా, ఏది మే నెలలో కొన్నాం, కానీ జూన్ నెలలో కొనలేకపోతున్నామట. ఎందుకు కొనలేకపోతున్నామంటే ధరలు పెరిగినాయి కాబట్టి మన కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అప్పులు పెరిగిపోయినాయట తెలంగాణకు. ఇగో గీడికి తెచ్చిండు మన సార్ మన రాష్ట్రాన్ని. ఇగో ఈడికి తెచ్చిండు. కొనుగోలు శక్తి లేనటువంటి రాష్ట్రంలో ఓడు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు. మన అయ్యే జాగిరి మన తాత సొమ్ము అయినట్టుగా జనం సొమ్ము. ఓడేమో కాన్వాయ్ తోటి ఈడికే నాడికి ఆడికే నీడికి 79,24,00,000 రూపాయలు ఈడికాడికి తిరుగుతుందిగా సరిపోయింది. 79,40,00,000 రూపాయలు. ఇగో మనని ముంచిర్రు. మనకేమో ఇప్పుడు శక్తి లేదు, కొనుగోలు శక్తి లేదు. మళ్ళీ బలపడ్డది మన రాష్ట్రం అని డైలాగులు. చర్చలు సక్సెస్ కాదు ఫెయిల్. మంత్రులు విద్యార్థుల తలో మాట. IIIT స్టూడెంట్స్తో చర్చలపై సందిగ్ధత. సఫలమయ్యామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రితో చర్చలు సక్సెస్ కాలేదన్న స్టూడెంట్స్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వాలంటూ డిమాండ్. ఆందోళనలు కొనసాగిస్తామంటూ ప్రకటన. మీరు విద్యార్థులకు కూడా చెప్పాలి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ, వీళ్ళిద్దరే పెద్ద పడివాయిలా. వీళ్ళు హామీ ఇస్తే నెరవేరుతా. వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు ఇదివరకు? బాసర IIIT స్టూడెంట్లతో ప్రభుత్వ చర్చలపై సందిగ్ధత నెలకొంది. శనివారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ విద్యార్థులతో చర్చించారు. అనంతరం చర్చలు సఫలమయ్యాయని మంత్రి ప్రకటించగా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఆందోళన ఆగదని స్టూడెంట్స్ స్పష్టం చేశారు. ఉదయం ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ స్టూడెంట్స్తో చర్చించి ఆందోళన విరమించాలని కోరగా వారు నిరాకరించారు. గిట్లా ఆడిదాన్నే ఇంత పచ్చావతాలు చెప్తుంటాడు చూడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేవుళ్ళు దయ్యాల శాఖ మంత్రి ఆయన.
అస్సాం మేఘాలయలో వరదలు 31 మంది మృతి. రిలీఫ్ క్యాంపులలో 1,00,000 మంది 19 లక్షల మందిపై ప్రభావం. సీఎం హిమంతకు మోడీ ఫోన్ చేసిండట. అస్సాం మేఘాలయలో వరదలు విపరీతంగా వస్తూ ఉన్నాయట. 31 మంది చనిపోయారట. ఇక రానున్న 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడబోతా ఉన్నాయట. వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ప్రజలారా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఈ అన్ని నా పాలు పెడతావు ఇట్లా. ఇవాళ ఇండియా సౌత్ ఆఫ్రికా 5వ టీ20. నేడు సౌత్ ఆఫ్రికాతో ఇండియా 5వ టీ20 ఆడనుంది. ఇప్పటికే ఆడిన 4 మ్యాచ్ల్లో చెరో 2 గెలిచారు. నేటి మ్యాచ్లో గెలిచి సిరీస్ని దక్కించుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక గురుకుల సెట్ ఫలితాలు విడుదల. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల సొసైటీల్లో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన టీజీ సెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు. దేశ భద్రతలో ఎయిర్ ఫోర్స్ ది కీ రోల్. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. జనరల్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన కెడెట్స్ కు ట్రోఫీలు అందజేశారు. త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ అత్యున్నత స్థానంలో ఉందని, విధి నిర్వహణలో ఫ్లయింగ్ ఆఫీసర్ సంకిత భావంతో పనిచేయాలని చెప్పి సూచించారట. హకీంపేటలో నిన్న జరిగింది అది. ఇంకా అమ్మ కాళ్ళు కడిగి ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శనివారం 99వ పుట్టినరోజు జరుపుకున్నారు. గుజరాత్ టూర్లో భాగంగా తన తల్లిని కలిసిన మోడీ ఆమె కాళ్లను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. తన తల్లికి అంకితం చేస్తూ ఒక ప్రత్యేకమైన బ్లాగ్ను మోడీ రాశారు. తల్లి చేసిన త్యాగాలు ఆమె జీవితంలో ఎదురైన ఘటనలే తన ఆలోచనలు మార్చాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చెప్పిరట. తల్లి కాళ్ళు కడుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ కూర్చొని. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అంతే కదా. ఇవాళ ఫాదర్స్ డే. అచ్చా, ఫాదర్స్ డే ఇవాళ అందరికీ. అవును, నిజంగా నాకు మిత్రులు పెట్టిండే. ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఫాదర్స్ డే శుభాకాంక్షలు లైవ్ చూస్తున్న ప్రతి తండ్రికి. ఒక్క నిమిషం. రైట్, ఏంది రైట్, ఇది ఇట్లుంటే ఇక మెట్పల్లిలో బగ్గుమన్న రైతులు. మెట్పల్లిలో చెరుకు రైతులు బగ్గుమన్నారు. ఈ నెల 10న మెట్పల్లిలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెప్పులు విసిరిన ఘటనలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, వెంపేట ఉప సర్పంచ్ ప్రవీణ్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్పల్లిలో రైతులు ఆందోళనకు దిగారంటూ కేటీ రామారావు కాన్వాయ్ మీద చెప్పులు ఇసిరేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. మా తెలంగాణ మీద ఎరుగుతున్నారు కదా నువ్వు మీ అయ్య కలిసి, మేమేం చేయాలి? ఆయన చెప్పు ఇసిరేసాడంటే మామూలు ఇసిరేయలే, చెప్పు వాల్యూ కూడా తర్వాత చూపించండు. చెప్పు వాల్యూ కూడా అన్ని తెలిసినోడు కదా. ఇగో నిన్న 200 బ్యాచ్ అంతిమయాత్ర వాహనానికి టీఆర్ఎస్ జెండాల. మరి రైతుల మరణాల కాడ పెట్టరా ఈ జెండాలని చెప్పి నిన్న నేను పెట్టి, రైతుల మరణాల కాడ తర్వాత నిరుద్యోగులు మరణిస్తే ఆడబెట్ట మంది చచ్చిపోయారు కదా. ఇక సాక్షిని మించిన సాక్ష్యం ఏముంటది? ఈ కింగ్ ఫిషర్ బీర్ల కాడ, పలిపట్నాల కాడ. ఇగో చెప్పు, ఇక చూడు, ఇదే చెప్పు. కానీ మామిడి నారాయణ రెడ్డి గారు చెప్తోని కొట్టడాన్ని మీరు సమర్థిస్తారా? అగో చెప్పు తెచ్చుకున్నాడు చూడు. అగో ఈయనడే మళ్ళీ ఆయన చెప్పు ఆయన తెచ్చుకున్నాడు. మనం అదే పెట్టినాం అయ్యా. తన చెప్పు తాను తెచ్చుకున్న జగిత్యాల రైతు అని చెప్పి పెట్టినాం. ఆయన చెప్పు ఆయనది. మామిడి నారాయణ రెడ్డి గారు కేటీఆర్ను చెప్పుతోని కొట్టుడు కరెక్టేనా? మీరేమంటారు దీన్ని? కాన్వాయ్పై చెప్పు విసరడం కరెక్టేనా? చలో ఇందులో పాల్గొనండి. ఎందుకంటే మరి
అట్లా కొట్టుడు అయితే మంచిది కాదు. మరి ఎట్లా కొట్టుడు ఏం కథనం కానీ కాదు. కేటీ రామారావుని చెప్తాను కొడతాడా? పద్ధతి ఆ? జీవితపు పరుగులు ఎంత బాధ ఉన్నా కానీ అట్లా ఎంత ఇగో జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా, మీరు సమర్థిస్తారా అని చెప్పారంటే ఇగో 494 ఓట్లు పడ్డాయి ఒక్కటేసారి. చూద్దాం ఇంకెంతమంది ఓటేస్తారో. ఒక్క నిమిషం. 1137 ఓట్లు, 1137. 1440 ఓట్లు. ఇంకా ఒక్క నిమిషం పూర్తి కాలేదు. 1440, 1746 ఓట్లు, 1746 ఓట్లు. ఒకటోసారి ఒక్క నిమిషానికి పడేటువంటి రిజల్ట్ చూద్దాం ఒకసారి. నిమిషంలో వేలలో పడుతున్నాయి. 2117 ఓట్లు పడ్డాయి. ఇంకా నిమిషం పూర్తి కాలేదు. ఒక్క నిమిషం పూర్తయింది. 2117 ఓట్లు పడ్డాయి. అసలు ఏమనుకుంటారు ప్రజలు? ఓయమ్మ, 2500 జగిత్యాల రైతు ఇటో బాయ్, ఇది పైకి ఇటో బాయనే పోలేటో బాయ్. ఎస్, జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా అంటే మీరు సమర్థిస్తారా అని అడిగితే ఎస్ సమర్థిస్తామని 94% మంది చెప్తా ఉన్నారు. 96% మంది చెప్తా ఉన్నారు. జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా అంటే కరెక్టే అంటున్నారు 96% మంది. ఒక్క నిమిషంలోనే 3096, 3230 కోట్లు వేసిరు. అంటే దాదాపుగా 3150 మంది, 3200 మంది చెప్తా ఉన్నారు కరెక్టే చెప్తాను కొట్టుడని. 3300 మంది ఓటేసారు. జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా, మీరు సమర్థిస్తారంటే సమర్థిస్తాం ఎస్ అని చెప్పి 95% మంది చెప్తా ఉన్నారు. ఇక చూసుకో, ఇక మామిడి నారాయణ గారికి మద్దతు విపరీతంగా జమైతా ఉంది. మామిడి నారాయణ గారి చెప్పుకు, ఆ చెప్పును వేలం వేస్తే మీరు ఎంత కొంటారు? మామిడి నారాయణ గారి చెప్పును వేలం వేస్తే మీరు ఎంత కొంటారు? ఇక రాని యాక్షన్ మీరు కామెంట్లో పెట్టరు. మంత్రి మీదికి విసిరిన మామిడి నారాయణ రైతు కామెంట్ చేయరి. మామిడి నారాయణ గారి చెప్పు ఎంత కొంటారు మీరు? ఒకవేళ మామిడి నారాయణ గారి చెప్పును వేలం వేస్తే, మంత్రి మీదికి విసిరిన రైతు మామిడి నారాయణ గారి చెప్పును వేలం వేస్తే మీరు ఎంత కొంటారు? కామెంట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఎంత కొంటారు ఆ చెప్పును, ఏం కథ అనేది. సురువు చేయరాదు పాట ఇడుకు ఎంతనో నీ ధర సర్కారు వారి పాట ఏమంటారుగా ఫస్ట్ 10,16,000 రూపాయలు, 10,16,000, 10,116. ఇగో ఇది చెరుకు రైతులు చెప్పిసి రేసినందుకు చెరుకు రైతులను కోర్టుకు తీసుకుపోతా ఉన్నారు. మామిడి నారాయణ రెడ్డికి ఏం కాదు, ఉప సర్పంచ్కి ఏం కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి తెలిసింది నీ చెప్పు పోరు. అది ఏం చెప్పో, ఎక్కడ కొన్నావో, ఆ బ్రాండ్ ఏందో. ఇగో ఇది ఇంకా కిందేమో ఉందిగా, గురుకుల సెట్ ఫలితాలు విడుదలంటూ ఒక వార్త చూడొచ్చుగా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. విపక్షాలకు షాక్, రాష్ట్రపతి అభ్యర్థిత్వం నుంచి ఫారూక్ అబ్దుల్లా నిష్క్రమణ, రాజకీయాల్లో తనకు ఇంకా అవకాశాలున్నాయని ఉవాచ. ఇక విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ 21న ఏకగ్రీయంగా ప్రకటించేటువంటి అవకాశం ఉందట. మార్కే అప్పుడు బాబు బూచి, ఇప్పుడు మోదీ. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయా నాయకుల్లో ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో కేసీఆర్కి తెలిసినంతగా వర్తమాన రాజకీయ నాయకులలో మరెవరికి తెలియదనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర విభజనకు ముందు కరడుగట్టిన సమైక్యవాదిగా ఉన్న ఉండవల్లి విభజనను ప్రతిఘటించడమే కాకుండా కేసీఆర్ను ఘాటుగా విమర్శించేవారు. అటువంటి ఉండవల్లి ఇప్పుడు కేసీఆర్ను ప్రశంసించడం ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలంగాణకు చెందిన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఇప్పుడు కేసీఆర్తో అంతగా రాసుకు పూసుకు తిరగడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ చెందిన ఉండవల్లిని కేసీఆర్ చేరదీశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బూచి చూపించి తెలంగాణ సమాజాన్ని తన వైపు మళ్లించుకొని రెండో పర్యాయం అధికారంలోకి వచ్చినట్టుగానే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మోడీని చూపించి అధికారంలోకి రావచ్చన్న పీకే సలహా మేరకు కేసీఆర్ ఆ పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు.
కానీ ఏం చెప్పిండు 2018లో మీకు బాగా యాదుకుంటుంది కేసీఆర్ సభలకు పోయిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు మళ్ళొచ్చి నువ్వు బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పిండు. బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పిండు. బొడ్లే కత్తిగా తలవారి ఈపులో పెట్టుకొని తిరిగినోడు మన బాతాల పోషెట్టి. ఉండవల్లి ఎన్ని విమర్శలు చేసిండు. ఉండవల్లి తెలంగాణలో చచ్చిపోయిన అమరులను కించపరిచిండు, సమాజాన్ని కించపరిచిండు, మనకు తెలివే లేదన్నాడు. అటువంటి తోటి ఈ తెలివి కల్లోడు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఈ చర్చలు డ్రామా ఇదంతా ఇంత పెద్ద మోసకారి కేసీఆర్. ఇక మళ్ళా నాటి ఇప్పుడు మోడీని చూపెట్టాడ, మోడీని చూపెట్టి మళ్ళీ అధికారంలోకి రావన్నట. మళ్ళీ అధికారం ఇస్తారా? అటు చంద్రబాబును ముంచినోడు కేసీఆర్ వెన్నుపోటు పడి గతంలోనే దించేద్దామని చూసిండట. ఒక పెద్ద మనిషి పాట ఉండేనా నీకు పంపించిందా భరత్? ఇప్పుడు పంపిస్తా చూడు. మంచిగా పాడుతుండు పెద్ద మనిషి, మనం వినిపించాలి. భారత రాష్ట్ర సమితి భవిష్యత్ ఏమిటి అన్న విషయంలో కేసీఆర్ స్పష్టత ఉంది. ప్రధాని మోడీని ఒంటి చేత్తో ఓడించగల సత్తా తనకు లేదని కూడా కేసీఆర్ తెలుసు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యం కనుక జాతీయ పార్టీ పేరిట హడావిడి చేయాలని నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అందుకే జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రజలను నమ్మించాలన్నదే కేసీఆర్ పీకేల వ్యూహం. ఇదట ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ మధ్య దూరం పెరగడమే కాకుండా శత్రుభావం కూడా ఏర్పడింది అన్నది నిజమట. ఇక కేంద్రం దూకుడు పెంచి కేసీఆర్ వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమిస్తే తెలంగాణలో కళాకారులంతా గడీలలో బందీ అయినరు. ఇక పాటలే పుట్టాయి అనుకోరు. ఇంతకు మించిన కళాకారులు ఎవరు? ఒక్కసారి ఈ పెద్ద మనిషికి ఓ కొట్టురా, ఓ అనరు. ఒక్కసారి ఈ పెద్ద మనిషికి కళాకారునికి ఓ కొట్టుర్రి. ఓ రావాల్సింది ఆయనకు అరువుడే. దీనికి ఈ ఓగు అరువుడే. జర ఒక్కసారి ఓ కొట్టుర్రి. ఏ బంజేరు ఆ చెప్పుకు మంచిగా విలువ కడుతురు. కానీ మీరు అద్భుతమైన విలువ కడతా ఉన్నారు చెప్పుకు. పెద్ద మనిషి కోగొట్టురు ఒకసారి. అనిపిస్తలే రిజల్ట్ ఎట్లా తెలవాలి? అయ్యో ఆల్రెడీ ఓ వచ్చేసింది. వెరీ గుడ్, రైట్. ఇక ఇట్లా బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు మళ్ళా అని చెప్పి మనోడు ఈ బొడ్లే భాష, ఈ గుడ్లే భాష, ఈ దొడ్లే భాష అన్ని భాషలు వస్తాయి జనానికి. ఇప్పుడు కేసీఆర్ ఏ బొడ్లే కత్తి పెట్టుకుండా ముద్దే పెట్టుకుండా అనేది ఇప్పుడు తేలుతుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఈ ఇరువురి నిర్ణయం కేంద్రం దూకుడు పెంచి కేసీఆర్ వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమిస్తే దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఈ ఇరువురు నిర్ణయించుకున్నారని తెలిసింది. అదే సమయంలో కేంద్ర వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యం కనుక ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని పోటీ పెట్టడం కోసం బెంగాల్ సీఎం మమతా ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ వెళ్ళలేదు. ఈ డ్రామా ఇదంతా. కేసీఆర్ వ్యూహం ఏమిటో బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా అవగతమైంది. అందుకే సొంత రాష్ట్రంలోనే కేసీఆర్ విఫలమయ్యారని రుజువు చేసే పనిలో బీజేపీ ఉంది. అందులో భాగంగా ఎడాపెడా అప్పులు చేసే అవకాశం లేకుండా కట్టడి చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రధాన లక్ష్యంతోనే కేసీఆర్ జాతీయ పార్టీని తెర మీదకు తెచ్చారని స్పష్టమవుతున్నందున తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇవాళ ఎవరిదొద్దు, ఆర్కే గారిదే పెడదాం. ఏది గెలిపే లక్ష్యంగా ఏది జాతీయ పార్టీ అని కేసీఆర్ అంటా ఉన్నాడు కదా. తెలంగాణ సమాజమా మీరెట్లా స్పందిస్తూ ఉన్నారు? కేసీఆర్ కొత్త పార్టీ పైన మీ స్పందన ఏంది? రైట్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్స్లో ఇవాళ ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి ఆర్కే కొత్త పలుకు అంశంపైనే ఇవాళ పోల్. కేసీఆర్ కొత్త పార్టీ పైన మీ స్పందన ఏంటి? ఏ పార్టీ పెట్టినా ఓడించడమే, లేకపోతే మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తాం, కొత్త పార్టీ రావాల్సిందే. దేనిపైన మీరు ఓటింగ్లో పాల్గొంటారో పాల్గొనండి. రైట్, మీ ఓటింగ్లో పాల్గొన్న తర్వాత వివరాలు చెప్తాం.
భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీని ఎందుకు ప్రకటించారో, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో కేసీఆర్కు బాగా తెలుసు. రాజకీయాలలో గండుగా పేరు పొందిన కేసీఆర్తో ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జత కలిశారు. ఈ ఇరువురి కలయిక తర్వాత భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీ ఆలోచన తెర మీదకి వచ్చింది. ఈ ఆలోచనను తెర మీదకి తెచ్చే ముందే ప్రశాంత్ కిషోర్ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పరిస్థితిపై సర్వే చేయించారు. ఈ సర్వేలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని తేలింది. మూడోసారి కూడా అధికారంలోకి రావాలంటే పలు విరుగుడు చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడానికి కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, జిల్లాలలో కేసీఆర్ విస్తృతంగా పర్యటించాలని పీకే సూచించాడు. ఈ చర్యలతో పాటు ప్రధాని మోడీకి ఎదురు నిలబడి పోరాడుతున్న యోధుడుగా కేసీఆర్ ప్రాజెక్ట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి పీకే సూచించిందట. ఏమో కానీ కేసీఆర్ అయితే నువ్వు ఏడ పోటీ చేసినా నేనే వచ్చి పోటీ చేస్తాడా, నిన్ను ఓడించకపోతే నేను రాజకీయాలలో ఉండేగా మళ్ళా. ఇంత ఈ కేసీఆర్ బడేవా వేసారు, వక్తీనే గుర్తుపట్టిండు చూడు. ఆరికి మనం గుర్తుపట్టాలి. క్లాస్మేట్ అనుకుంటా, గ్లాస్మెంట్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. రాకేష్కు కన్నీటి వీడుకోలు అంతిమ యాత్ర అశాంతం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే. పాడెమోసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఓ పనిచేయరి. పాడెమోసిరు కదా, దినవారం నాడు గుండ్లు కొట్టించుకోరి. దినాల నాడు రాకేష్, దినాల నాడు ఎర్రబల్ దయాకర్ రావు, ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఈయన పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈయన ముత్తిరెడ్డి, వీళ్ళందరూ చెరువు కాడ కూర్చొని ఇట్లా గుండ్లు కొట్టించుకోరు. ఇట్లా రాకేష్ ఇట్లా గుండ్లు కొట్టించుకొని పిండం నాడు కూడా మీరే ఉండురి, పిండం నాడు కూడా కాకిని పిలువురి, లేకపోతే కాకి మీరే ఏదన్నోటి చేయరిగా. ఇగో పాడెమోసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఉద్రిక్తల నడమ 53 కిలోమీటర్ల అంతిమ యాత్ర. దారి పొడవునా మోదీ దిష్టిబొమ్మల దహనాలు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, రైల్వే స్టేషన్పై దాడికి యత్నించిన ఆందోళనకారులు. వరంగల్లో ఉద్రిక్తత, నర్సంపేటలో బంద్. టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ర్యాలీలు. రాకేష్ దహన సంస్కారాలకు భారీగా జనం. ఇక చూసుకో కథ ఎట్లా ఉందో. సిగ్గుండాలి మరి, ఎందుకంటే ఏ మాత్రం సిగ్గు లేకుండా రాకేష్ను చంపి పాడెమోస్తా ఉన్నారు వీళ్ళు. రాకేష్ను చంపిందే టీఆర్ఎస్ పార్టీ, అధికార టీఆర్ఎస్. లోకల్ పోలీసులే చంపిరని రైల్వే శాఖ వాళ్ళు క్లియర్గా చెప్పేసారు. వందలాది మంది నిరుద్యోగులు చచ్చిపోతే ఒక్కరి దగ్గరికి పోవు, ఒక్కరికి పరిహారం ప్రకటించినవా? ఒక్క రైతు పాడేమోసినారా వీళ్ళు? వాళ్ళు చస్తే వాళ్ళ శవాల మీద నువ్వు నడుచుకుంటా, శవాల మీద పేరాలేరు. వెనకడుగు తప్పదా? అగ్నికిలంలో విలవిల. ఉపసంహరణకు మోదీపై సర్వత్రా ఒత్తిడి. సొంత పార్టీ నేతలు తప్పదంటున్నారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధమని చెప్పి అనురాగ్ ఠాకూర్ అంటే అగ్నివీరులకు వరాలు. కేంద్ర హోం రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్. రక్షణ శాఖలోని 16 PSCలోను రాజ్నాథ్. వయోపరిమితిలోను 3 ఏళ్ల సడలింపు అంటూ అమిత్ షా చెప్పిండు. అగ్నివీరులకు కేంద్ర హోం రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అంటారు. ఈ నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా? నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు 4 సంవత్సరాలు కాదు, దీన్ని కూడా ఇదే తరీకాలోకి తీసుకొస్తే అప్పుడు పెద్ద ప్రమాదం కదా. ఇక ఆగని సెగలు. రణరంగాలుగా రైల్వే స్టేషన్లు. 369 సర్వీసులు రద్దు. బీహార్ బంద్ హింసాత్మకం. పాట్నా స్టేషన్లో బీభత్సం. పంజాబ్ హర్యానాలో పోరు ఉధృతం. రైల్వే కార్యాలయం వాహనాలకు నిప్పు. కేరళలో కొత్త రూపంలో పోరాటం. 2 ఏళ్లుగా పెట్టని పరీక్ష కోసం రోడ్డుపైకి. హైవేలపై ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. జమ్మూ, రాజస్థాన్, నాగపూర్లో ఉద్రిక్తతలు. యూపీలో 410 మంది బుక్. 109 మంది అరెస్టు. ఆందోళనకారులపై ఆర్మీ తీవ్ర ఆగ్రహం. అగ్నిపథలోకి తీసుకోబోమని హెచ్చరిక చేసిందట. అగ్నిపథ వద్దనే అంటారు, అందులోకి తీసుకోవద్దనే అంటారు వాళ్ళు. వచ్చింది 3000 మంది, మిగిలింది 150 మంది. ఇక చూడు, సికింద్రాబాద్ ఘటన నిరసనకారులు గాయబ్. మిగతా వారెవరు, ఎక్కడికి వెళ్ళారు, మిగతా వాళ్ళు ఎవరనేది అదే ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఎవరనేది నేను చెప్తా చూడుర్రి ప్రజలారా. భరత్ నీకు పంపిన అనుకుంటా, అది జరా ఎక్కడో పంపిన, నిన్న పంపింటా. రైట్, భరత్కు పంపించిన. మిగతా వాళ్ళు ఎవరు చూస్తారా? ఇక చూడుర్రి. ఇగో ఎవరైనా దొండపాటి శ్రీనివాసరావు. ఈయన ఏం పెట్టిండు? ఇగో ఈ అకాడమీ, ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ఎవరు? కేటీ రామారావుతో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా చూడరి, ఇగో క్రిషాంక్, మన్నే క్రిషాంక్ దోస్తు శ్రీనివాసరావు. అగ్నిపల్ స్కీమ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అని చెప్పి ఇవన్నీ వైరల్ చేస్తూ దీని వెనకాల మన్నే క్రిషాంక్ కేటీ రామారావు ఉన్నాడనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఎటు పోయిరు వీళ్ళంతా అంటే ఇగో గిటు పోయిరు వీళ్ళంతా. వీళ్ళని గుర్తించారు. ఇక
సర్వే అల్లుడా ఇప్పుడు కృష్ణ సర్వే అల్లుడు ఆయనకి లోట పీస్ వస్తుంది సర్వే లోట పీస్ రాదు కానీ ఇక 3,000 మంది వస్తే 150 మంది మిగిలిరట. ఎవరు వీళ్ళంతా? ఎవరు? ఇప్పటికే మీకు అర్థం కావాలి, అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. మొన్నే క్రిషాంక్ సారథ్యంలో ఈ కొంతమందిని పంపినట్టుగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఇక వచ్చింది 3,000 మంది, మిగిలింది 150 మంది. సికింద్రాబాద్ ఘటన నిరసనకారులు గాయబ్. మిగతా వారెవరు ఎక్కడికి వెళ్లారు? జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసుల విచారణ. నష్టం విలువ 35 కోట్ల పైనే. ఆర్మీ అభ్యర్థుల దాడుల్లో ధ్వంసమైన సామాగ్రిపై రైల్వే అధికారుల అంచనా. సికింద్రాబాద్ ఘటనపై హెచ్ఆర్సీ విచారణ జూలై 20లోగా వివరాలు ఇవ్వాలని ఆర్పీఎఫ్ జీఆర్పీకి ఆదేశం జారీ చేసిందట. దబ్బీర్పేటలో రాకేష్ పాడేని మోస్తున్న మంత్రులు ప్రజాప్రతినిధులు. ఇక చూసుకో ఏమి డ్రామా. ఎంతమంది సావులకు ఉసురు పోసుకున్నారు వీళ్ళు. ఎంతో మంది. ఎర్రవల్లి దయాకర్ రావు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఈయన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వల్ల జనగామలో ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. వీళ్ళంతా పాడే మోస్తా ఉంటే ఆఖరికి అంతిమయాత్ర కూడా ఆందోళన పడే కాడికి తెచ్చిరు మీ పాడే. పాపం అసలు చనిపోయిన ఆయన కూడా అంటే ఆత్మ కూడా ఇక విధ్వంసం వెనుక ఆవుల. సికింద్రాబాద్ దాడుల సూత్రధారి సుబ్బారావుగా ప్రాథమిక నిర్ధారణ. సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఆవుల అరెస్టు. పీటీ వారెంట్పై హైదరాబాద్కు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు 9 శిక్షణా కేంద్రాలు. అగ్నిపథ్ దుర్మార్గం అంటూ 10 వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం. చలో సికింద్రాబాద్ నినాదంతో అభ్యర్థులకు మెసేజ్లు. భోగిలకు నిప్పు పెట్టింది నరసరావుపేటకు చెందిన 10 మంది. మరో 52 మంది అరెస్టు, ఫోన్లు సీజు. వాట్సాప్ గ్రూప్లో విశ్లేషణ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వీళ్ళు ఉన్నారు కానీ మరి అతిమోళ్ళు అంతా ఎవరు? మిగతా వాళ్ళు ఎవరు? అంత దొంగల ముఠా ఇదంతా. దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు? మరి ఆగని సెగలు రణరంగాలుగా రైల్వే స్టేషన్లు అంటూ ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా ఆ వార్త. ఇక మళ్ళీ రణ తెలంగాణ. ఉద్యమం నాటి స్థాయిలో ఆందోళనలు. ఒకదాని వెంట మరొకటి తెరపైకి సమస్యలు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న యువత. అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్న ప్రతిపక్షాలు మరింత రాజకీయ వేడి రాజేసే ప్రయత్నాలు. గతంలో లాగా కట్టడి చేయలేకపోతున్న సర్కార్ అంటూ. కట్టడి లేదు, లొట్టపీస్ ఇవాళ కేసులకో బీసులకో దేనికి భయపడరు. తెలంగాణ ప్రజలారా, కేసులు మనల్ని ఏమి చేయలేవు. మీరు గుర్తుపెట్టుకోరు. మీరు ఎన్నన్నా కానీ ఎన్ని కేసులన్నా పెట్టుకొని ఏమన్నా చేసుకొని ఒక్క ప్రభుత్వం తలుసుకుంటే కేసులన్నీ మాపైతాయి. మీరేం వరి కాకురి. పెట్టిన అక్రమ కేసులు ఇక అక్రమ కేసులు అంటే ఇక యాదకొచ్చింది. ఒరి అక్క ఇంతకు మించిన దుర్మార్గం ఏడుండదు. ఇగో ఫోన్లు గుంజుకుర్రు. టీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఫోన్లు గుంజుకుర్రు. ఎందుకు ధర్నా చేసిరంటే వాళ్ళు దుర్గం చెన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే మా ఊళ్ళో నీళ్ళు వస్తలేవు, నువ్వు డౌన్ అని చెప్తా ఉన్నారు, నీకు ఓట్లేసింది నీళ్ళ కోసమే కదా, మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పానంటే వాళ్ళని అరెస్ట్ చేసిరు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టిరు పోలీసులు. ఎంత సిగ్గుచేటంటే నీళ్ళు ఇస్తాను ఇయ్యనటువంటి దుర్గం చెన్నయ్యని అడిగినందుకు ఎఫ్ఐఆర్ చేస్తే ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగా అన్నటువంటి ఈ సన్నాసి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి మనం? ఇది పాపం దుర్గం చెన్నయ్య కంటే తెలియకపోవచ్చు. ఆయన కొత్త జ్ఞానం ఇప్పుడు ఆర్జిస్తున్నట్టున్నాడు. పన్నులు ఇవన్నీ తెలివయి కానీ ఆయనకు నీళ్ళు అడిగితే కేసులు పెట్టొద్దాయా అని చెప్పి ఆయనకి ఎవరన్నా చెప్పాలి కదా. పోలీసు వాళ్ళకన్నా ప్రజలకు నిరసన చేసే హక్కు ఉందని చెప్పాలి కదా. మరణ వాంగ్మూలంలో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఇది రేపు పొద్దుగాల గవర్నమెంట్ మారిన తర్వాత మీరంతా ఈయనే ఉంటారు కదా, ఈ దుర్గం చెన్నయ్యలు బెన్నయ్యలు అంతా ఈయనే ఉంటారు కదా, అప్పుడు చూడమా. మళ్ళీ రణ తెలంగాణ. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే యుద్ధం తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య. ఇది టీఆర్ఎస్కో కాంగ్రెస్కో టీఆర్ఎస్కో బీజేపీకో మధ్య యుద్ధం కాదు. టీఆర్ఎస్కు కేసీఆర్కు ప్రజలకు మధ్య జరగబోతుంది యుద్ధం. ప్రజలు యువతంతా మీరు ఎక్కడ ధైర్యపడకండి. ఖచ్చితంగా మనం
ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించాల్సిందే, ప్రతి దుర్మార్గాన్ని మనం వెంటాడాల్సిందే. ఈ కేసులు గీసులన్నీ కేవలం బెదిరింపులకే పనికొస్తాయి, ఇవి కోర్టులో నిలబడవు. తాత్కాలికంగా ఏదో ఇబ్బంది పెట్టి ఏం కాదబ్బా, చెప్తున్నాగా, ఏమంటే ఏం కాదు. మీరు ఎవ్వరు అధైర్యపడకండి. కేసుల వల్ల ఇక ఏమనంటే ఇవో పోలీస్ ఆయన బట్టలు ఇప్పిస్తాడు. రజాకార్ల టైంలో ఇంతకంటే ఎక్కువ అనుభవించింది తెలంగాణ రాష్ట్రం, ఇంతకంటే ఎక్కువ కోస అనుభవించింది. యువత ముందుకు రండి, యువత రాజకీయాల్లోకి రండి. ఒక్క 5 సంవత్సరాలు మనం కరెక్ట్ రాజకీయం చేస్తే 5 తరాలు బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఏప్రిల్ 1 డెడ్ లైన్, ఆలోగా ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే, లేదంటే ఓటర్ జాబితాలో మీ పేరు ఉండదు. ఓటరు నమోదు మార్గదర్శకాలు జారీ. పాత ఓటర్ల కోసం 6B పేరుతో దరఖాస్తు, ఆధార్ లేకుంటే లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. కొత్త ఓటర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ తప్పనిసరిగా రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడబోతా ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆగస్టులోగా కొత్త పెన్షన్లు, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తాం, కాలం చెల్లిన మందు కాంగ్రెస్ అని చెప్పి ఇగో బాతాల పోసెట్టి కొడుకు ఏం చెప్పారంటే మేల ఇచ్చేస్తాం, మేము ఈ ఆర్థిక సంవత్సరం అయిపోగానే మేల ఇచ్చేస్తామని చెప్పారు. మళ్ళీ ఆగస్టుకు వచ్చింది కథ. అంత ఉత్తదే, పైసలు ఉంటేగా మొత్తం హెలికాప్టర్లకు దీనికి దానికి ఖర్చు అయిపోయింది. జనహితమే మా అభిమతం. ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారితో ఆయన ఇంటికి పోయింది ఎవరు, మన పులికేసి పోయి బదిలాడుతూ ఉండు, నువ్వు పార్టీ మారుతున్నావట. జూపల్లి కృష్ణారావుని మన లైవ్లోనే ప్రజలు బీజేపీలోకి చేరన్నా అని చెప్పి అన్నారు. ఇది మళ్ళా బుధగరిస్తాను పోతా ఉన్నాడు. ఇదే జూపల్లి కృష్ణారావు పైన కేసులు పెట్టించారు అక్కడ. నిన్న శ్రీనివాస్ గౌడ్ ఇక నిన్న వచ్చి కూర్చున్నాడు. ఆయన ముఖమంతా మారిపోయినది ఎందుకు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే నిన్న ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆ మర్డర్ అటెంప్ట్లో శ్రీనివాస్ గౌడ్ పేరు వినిపిస్తూ ఉంది. ఒక ఆయన విలేకరి, ఆయన కూతురు వ్యవహారం అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. దానికి కేసీఆర్ చుట్టమైతాడట, ఎవరు ఈయన శ్రీనివాస్ గౌడ్ చుట్టమైతాడట. ఆ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. శ్రీనివాస్ గౌడ్ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో చూడాల్సిన డబుల్కు ట్రబుల్. 7 ఏళ్ళైనా సగం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాని వైనం. 2.91 లక్షల ఇళ్లకు గాను 1.13 లక్షల ఇల్లే పూర్తి. లబ్ధిదారులకు అందజేసిన ఇల్లు 17,000 మాత్రమే. 61,000 ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలే పెట్టలే. ఇప్పటికీ పథకానికి 10,800.28 కోట్లు ఖర్చు. ఇళ్ల నిర్మాణం కోసం 8,744 కోట్ల అప్పు. వాయిదాల రూపంలో 2,661 కోట్ల చెల్లింపు. ఆర్టీఐ దరఖాస్తుకి ఇచ్చిన సమాధానంలో చేదు నిజాలు. ఇగో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను కట్టిస్తాను, నేను కాదు మీ పేరు మీద అప్పు తెస్తుండట. ఈ కట్టించిన ఇళ్ళ కూడా మీ పేరు మీద అప్పు తెచ్చి మీకు తాళం చేతితో పాటు అప్పు కూడా అప్పచెప్తుండే కేసీఆర్. ఇగో ఇంత మోసం ఉంటుంది ఇలా తానా. చర్చలు సఫలం, తూచ్ ఒప్పుకోం. బాసర IIIT విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం. సోమవారం నుంచి మళ్ళీ తరగతులు అని చెప్పి మంత్రి ఇంద్రకరణ్. లేదు, సీఎం ప్రకటించే వరకు మేము నిరసన కొనసాగిస్తాం. మంత్రి క్యాంపస్ బయటకు రాగానే విద్యార్థుల ప్రకటన ఓడిచిపోయా. టీఆర్ఎస్ కు విజయారెడ్డి షాక్. 23న కాంగ్రెస్ లో చేరనున్న అధికార పార్టీ కార్పొరేటర్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీజేఆర్ కుమార్తె. ఎక్కడికి వెళ్లినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రజలు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి విజయారెడ్డి అంటా ఉందట. ఫస్ట్ ఆ రాజీనామా చేశాను ముఖానికి పెట్టిరా, పీజేఆర్ ఆత్మశాంతిస్తుంది అప్పుడు. రైట్గా మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తున్నటువంటి మాట. మనం చేసేది పవిత్రంగా ఉండాలి, మనమే నమ్మకంగా ఉండాలి దానిపైన. ఫస్ట్ QGroupMedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక కొండా ఓరుగల్లు ప్రజల గర్వపడే సినిమా. ఘనంగా కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్. 35 ఏళ్ల క్రితం కొండా మురళి జీవితాన్ని చూపించాం. అణిచివేతనే ఆయన ఎదుగుదలకు కారణం. కొండా సుష్మితా పటేల్. నాకు చేతనైనంత వరకు తీసా, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా అని చెప్పి ఆర్జీవి చెప్పిండు. ఐ లవ్ యూ చెప్పిన కొండా సురేఖ. లేచిపోదామన్న కొండా మురళి. సుమా సురేఖ స్కిట్, ఆర్జీవి డ్యాన్స్ హైలైట్స్ అంటూ నిన్న కొండా మూవీకి సంబంధించినటువంటి రైట్గా కొండా సురేఖ ఏమో అంటుంది మురళిని. నేను ఎప్పుడు ఆయనకు చెప్పలేదు, ఆయనే నాకు చెప్పాడు. నిజంగా సినిమాల్లో చెప్పుకున్నట్టు మేము ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ఫస్ట్ టైం నేను ఆయనకి స్టేజ్ మీద ఐ లవ్ యూ చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఎల్బీ కాలేజీలో చదవకపోతే, ఆయన పరిచయం కాకపోతే చెప్పండి, వినండి.
మా అమ్మ నాన్న ఏ జాబ్ హోల్డర్తో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, వంటింట్లో వంట చేసుకుంటూ ఉండేదాన్ని. కొండామురళి గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా కొండా సురేఖగా నిలబడడం జరిగింది. నా జీవిత చరిత్ర వారితో ఈరోజు తెరకెక్కడం జరుగుతుంది. నా బంగారం, ఇది నా బంగారం. పాప నాతో పాటుగా అది కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది. చాలా మంది తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చూసినాక అడిగితే ఒకటే చెప్పాను, అది కష్టంలోంచి ఎదురు దెబ్బలతోటి. నిన్న ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యేది ఉంటే రేవంత్ రెడ్డిని హాజరు కాకుండా ఎర్రబల్లి దయాకర్ రావు చాలా ప్రయత్నాలు చేసి అరెస్ట్ చేయించి గట్కేసర్ పోలీస్ స్టేషన్లో పెట్టించిండు. ఆ 2 కార్యక్రమాలు చూసుకునేది ఉండే ఆయన. సో కొండా మూవీకి అఫీషియల్ మీడియా పార్ట్నర్గా క్యూ న్యూస్ అండ్ శనార్థి తెలంగాణ వ్యవహరిస్తుంది. సో కొండా మూవీ ఈ నెల 23 తారీఖు రోజు రిలీజ్ కాబోతా ఉంది. వీలైతే రేపు, ఇవాళ ఎంత 19 కదా, 21st నైట్ అన్నా, లేకపోతే రేపు నైట్ అన్నా, లేకపోతే ఎల్లుండి నైట్ అన్నా, ఎల్లుండి ప్రైమ్ టైంలోనైనా ఆర్జీవీతో లైవ్ చేద్దామనేటువంటి ప్లాన్లో ఉన్నాం. సో ఖచ్చితంగా ఈలోపే సినిమా రిలీజ్ కంటే ముందే ఆర్జీవీతో లైవ్ ఉంటుంది. రైట్గా చిన్న పొరపాటు అపార నష్టం. ఆర్మీ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులను సైన్యంలోకి తీసుకోకుండానే కేంద్రం అగ్నిపథ్పై ప్రకటన. ర్యాలీలకు వచ్చిన క్యాండిడేట్స్కు ఏడాదిగా చుక్కలు చూపించిన ఆర్మీ అధికారులు ఈలోపే పాత రిక్రూట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన. ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఎగ్జామ్స్ పెడితే అల్లర్లు అంతగా ఉండేవి కావంటున్న విశ్లేషకులు. అంటూ గది పెడితే అయిపోతుంది, పెద్ద విషయం కాకపోతుండే. క్షమాపణ చెప్పి అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని ముందే చెప్పాను. రైతుల నిరసనల తర్వాత అదే నిజమైంది. ఇప్పుడు అగ్నిపథ్ను కూడా వెనక్కి తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్. ఇక అడ్డంగా దొరికిన గులాబీ నేతలు. రాకేష్ అంత్యక్రియలో రాజకీయాలు. సీఎంఓ ఆదేశాల మేరకు జనాన్ని తరలించిన నేతలు. ఒక్కొక్కరికి 200 చొప్పున పంచిన నాయకులు. పాడె మోసేందుకు పోటీ పడ్డ పరువు తక్కువ నేతలు. అంతిమ యాత్రను టీఆర్ఎస్ యాత్రలా మార్చిన వైనం అంటూ ఇగో టీఆర్ఎస్ జెండాలు కట్టిరు చూడు. ప్రతిరోజు కట్టాల్సి వస్తే ఊర్లల్లా రైతుల దానికి. ఇక విధ్వంస వేళ తెరాస మౌనముద్ర. సప్పుడు చేస్తలేరు, ఇది కుక్కిన పేన్ లెక్కనే. అల్లర్లు జరుగుతున్న టైంలో స్పందించని అధికార పార్టీ నేతలు. అల్లర్లు ఆపాలని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వని టీఆర్ఎస్ నాయకులు. కూలిన తర్వాత రాత్రి 10 గంటలకు సీఎం కేసీఆర్ 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. రాకేష్ మృతిని ఎంక్యాచ్ చేసుకునే యత్నం. అంతిమ యాత్రలో BSNL పై దాడి ద్వారా బీజేపీకి డైరెక్ట్ వార్నింగ్. ఇగో రాష్ట్రంలో అనేక సమయాల్లో చిన్న ఆందోళనలు జరిగిన అధికార పార్టీ నేతలు వెంటనే స్పందించేవారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు హైదరాబాద్లో కొద్దిపాటి నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు వరుస ప్రెస్ మీట్లు పెట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకొచ్చేటోళ్ళు. కానీ శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున అది అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తుంటే అధికార తెరాస నేతల గొంతులు పెకలలేదు. నిరసనకారులు తమ ఆందోళనలు విరమించుకోమని ఓ చిన్న సలహా కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళే చేపించి ఎందుకు విరమించుకోమంటారా? ఇక్కడ చెప్తలే మన్నే క్రిషాంక్ దోస్తులు వీళ్ళంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి కొడతా ఉన్నారు కదా. ఇదే విధ్వంసం మిగిల్చిన నష్టం 12 కోట్లు. లేబర్ ఇంజనీరింగ్ విభాగాల్లో 3.29 కోట్ల లాస్. 47 నాన్ ఏసీ 30 ఏసీ బోగీల ధ్వంసం. 1 MMTS ఫుల్ ర్యాక్ డ్యామేజ్. 4300 బెడ్షీట్స్ 2000 మెత్తలు అగ్నికి ఆహుతైపోయినట. ఇక బాసర చూడ్రి. స్టూడెంట్స్తో చర్చలు సఫలమన్న ఇంద్రకరణ్ రెడ్డి. బాసరలో వీడని విద్యార్థుల ఆందోళన. సోమవారం నుంచి క్లాసులు స్టార్ట్ అని ప్రకటన. మంత్రి వ్యాఖ్యలతో విద్యార్థుల్లో గందరగోళం. IIITలో వీడని ప్రతిష్టంభన. 5 రోజులుగా పట్టు వీడని విద్యార్థులు అంటూ ఇగో మళ్ళా వర్షంలో ఛత్రీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సిగ్గుపడరా అది అన్న బాతాల పోషణ దుంకుపోయి 5 రోజుల నుంచి గిన్ని వేల మంది ఆందోళన చేస్తుంటే పీకని కాను సీఎం ఉండి కట్టలు కట్టనీక ఒక్క మాట లేదు. దేనికోసం ఉన్నావు నువ్వు సీఎంవి? ఇలా ఎంతో మంది పేదోళ్ళ బిడ్డలు ఉన్నారు. 8,000 మంది పిల్లలు రోడ్డెక్కి ఎండనక వాననక తడుస్తూ ఉంటే వీళ్ళ గురించి పట్టించుకోదా ప్రభుత్వం? ముఖ్యమంత్రి ప్రకటన చేయమంటున్నారు వాళ్ళు. కేటీ రామారావును ప్రకటన చేయమంటున్నారు. ఉట్టుటి దానికి ట్విట్టర్లలో గెలుపుతూ ఉంటారుగా, ఇది గెలకరా? మరి ఒక ప్రకటన చేస్తే మీకు ఏమైనా పుడుతుందా? ఇంకేమైనా అవుతుందా? కాలిపోతారా? సిగ్గుండాలే ప్రభుత్వానికి. టీఆర్ఎస్ కనుసన్నల్లోనే సికింద్రాబాద్ అల్లర్లు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. నిన్న చేసింది వారే, నేడు చేసేది వారే, రేపు చేయబోయేది వారే. అగ్నిపథ్ గొప్ప పథకం. మేధావులు మౌనం వీడి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని చెప్పి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు.
52 మంది అరెస్టు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్ల కేసు. 52 మంది అరెస్టు, 46 మందిని రిమాండ్కు పంపిన పోలీసులు. పోలీసుల అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు. ఓకే, అంతా మీరే చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణ. రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. గట్కేసర్ వద్ద అదుపులోకి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. రేవంత్ను విడుదల చేయాలని కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన. రేవంత్ రెడ్డి విడుదల అంటూ. రాకేష్ను చంపింది టీఆర్ఎస్, చంపించింది బీజేపీనే. అగ్నిపథ్పై ఆగ్రహంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న ఆరోపణలు చేసిండు. వాళ్ళే చంపించారు, వాళ్ళే ఆందోళన చేస్తూ ఉన్నారనేటువంటి విమర్శలు ఆయన చేసిండు. ఆయన ఏం మాట్లాడి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ 24 కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి, సానుభూతితో పరిశీలించాలి. ఎందుకంటే వీళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, భారతదేశం యొక్క పౌరుల యొక్క హక్కులు కాపాడడం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి మీద బాధ్యత ఉన్నది. ఈ వ్యవహారాలన్నింటినీ నరేంద్ర మోడీ గారు అమలు చేయకపోతే రేపు ఢిల్లీలో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు నిరసన తెలుపబోతున్నారు. రేపు నేను జంతర్ మంతర్లో దీక్షలో పాల్గొనబోతున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, నేను డిఫెన్స్ కమిటీలో సభ్యులము. ఖచ్చితంగా డిఫెన్స్ కమిటీలో ఈ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో చర్చకు తెరదీస్తాము. అదేవిధంగా జూలై 3వ వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ లో ఈ అంశాన్ని రైట్ ఇక ఇది జరుగుతూ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి మళ్ళీ గట్కేసర్లో అరెస్ట్ అయిన తర్వాత సీక్రెట్గా గాంధీ హాస్పిటల్ వెనుక గేట్ నుంచి లోపలికి పోయి విద్యార్థులను పరామర్శించేటువంటి ప్రయత్నం చేసిండు. సో బాధితుల దగ్గరికి విపక్ష పార్టీల నాయకులు పోయే అవకాశమే లేకుండా పోయింది. ఇక కేసీఆర్ ఉద్యమకారుడు కాదు, ప్రజాగాయకుడు. గద్దర్ సంచలన వ్యాఖ్యలు. ఉద్యమ పదం అని చెప్పుకున్న కేసీఆర్ అధికార పీఠంపై కూర్చున్నాక ఫక్తు రాజకీయం చేస్తున్నారు. వచ్చే 2 ఏళ్లు ప్రతి పల్లె తిరుగుతాం, పాలకులను నిర్ణయిస్తామన్న గద్దర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎన్నికలు వచ్చే ప్రతిసారి గద్దర్ అన్న కొద్దిగా యాక్టివ్ అవుతా ఉంటాడు, ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, మేము వెనకటినే చెప్పినాం. ఏం ఉద్యమకారుడు? స్ట్రాటజీలో మంచి ఉద్యమకారుడు, కానీ డైరెక్ట్ వచ్చి కొట్లాడేటోడు కాదు, మందిని ఎగేసేటోడు. ఇక భయపెడుతున్న మహమ్మారి. దినదినం పెరుగుతున్న కరోనా కేసులు. ఒక్క రోజులో 13,216 మందికి పాజిటివ్. వైరస్ కారణంగా 23 మంది మృతి. 70,000కు చేరువలో యాక్టివ్ కేసులు. అప్రమత్తంగా ఉండాలన్న వైద్యాధికారులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇంకొక విషయం ఏంటంటే ప్రజలారా, ఈ ఎవరైతే మామిడి రాజేందర్ రెడ్డి ఉన్నాడో, మామిడి ఏది మిట్పల్లిలో బగ్గుమన్న రైతులు, చెరుకు రైతులు బగ్గుమన్నారు. ఈ నెల 10న మిట్పల్లిలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెప్పులు విసిరిన ఘటనలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, వెంపేట ఉప సర్పంచ్ ప్రవీణ్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మిట్పల్లిలో రైతులు ఆందోళనకు దిగారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ ఎవరైతే అరెస్ట్ చేసిరో వీళ్లకు లీగల్ సపోర్ట్ చేయడానికి సీనియర్ న్యాయవాదులు రెడీగా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో. ఇక వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడం కంటే వాళ్ళు ఇప్పుడే వివరాలు పంపినారు. లీగల్గా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ బెయిల్ కోసం కానీ లేకపోతే ఇతర చాలా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లు రెడీగా ఉన్నారు నారాయణ రెడ్డికి. ఆ తర్వాత మిగతా ప్రవీణ్కు సపోర్ట్ చేయడానికి వాళ్ళని బెయిల్పై బయటికి తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. ఈ అంశాన్ని కూడా కొద్దిసేపట్లో మళ్ళీ ఆ రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. అది సో ఇక ఒక్కసారి నేటి మాట చూస్తే, నా దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా ప్రజలకు స్వేచ్ఛా ఛాయలు కంటి చూపు మేర కానరావాయి. నా దేశ ప్రజలకు వెండి సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు వచ్చాయన్న పెరియార్ మాటలు అక్షరాల సత్యం. స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని
మహాత్ముని మాటలు ఇంకా ఎప్పుడు నెరవేరుతాయి? కుల మతాల కుళ్ళు రాజకీయాల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న నా భారతమా, పేదరికపు బతుకులను ఇంకా ఎంతకాలం నీ పొత్తిలలో మోస్తావు? ఇప్పటికీ రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న ప్రజలకు 3 పూటల తిండి, విద్య, వైద్యం, ఉపాధి లేదాయే. అమెరికా లాంటి అగ్రరాజ్యాల ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు నా దేశాభివృద్ధికి నిదర్శనాలైన ప్రజలను పెద్ద పెద్ద గోదాంలో దాచేందుకు బస్సుల్లో తరలించే గొప్ప దేశం నా దేశం అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసింది. ఎంత కడుపు మంట రాస్తే, ఎంత కడుపు మండితే రాయాలి ఇది? విధ్వంసం మిగిల్చిన నష్టం 12 కోట్లు. అస్సాంలో ఇగో వరదలు గుప్పిట్లో అస్సాం అని చెప్పేసి కేసీఆర్ ఉద్యమకారుడు కాదు, వెనకటి సంది ప్రజలు చెప్తుంది, అది మోసకారు అని చెప్తానే ఉన్నాం. 2014 నుంచి చెప్తున్నా నేను, కేసీఆర్ ఉద్యమకారుడు కాదు మోసకారి అని. అంతా మీరే చేశారు. మా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. వివాదంపై స్పందించిన సాయి పల్లవి వీడియో విడుదలనట. బాలికపై 3 రోజులుగా అత్యాచారం. మైనర్ తల్లి అనుమానంతో ఘటన వెలుగులోకి. బాలికను లోపరుచుకొని పలుమార్లు అత్యాచారం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబం ధర్నా చేయాలవా? బాధితులు పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేయాలి, న్యాయం చేయమని. దీని మీద మాట్లాడరు ఎందుకు మరి? ఈ పాడ మోసిన బ్యాక్ సీట్కి రారి, రారి చేద్దురు. విధ్వంసం వేళ తెరాస మౌన ముద్ర ఎందుకంటే దానికోసమే. ఈ బ్యాచ్ అంతా ఆడికి రాని మరి చూద్దాం. టీఆర్ఎస్ కనుసన్నల్లోనే సికింద్రాబాద్ అల్లరు. కొండా ఓరగాళ్ళు ప్రజలు గర్వపడే సినిమాకి సంబంధించినటువంటిది. అయితే కొండా మురళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆడ కొండా సుష్మిత ఏమన్నదంటే ఎర్రవల్లి దయాకర్ రావుకు డైపర్లు కావాలన్నది. డైపర్లు కావాలన్నట. ఏటో బాయ్ అచ్చా ఏముందులే. ఇక ఈ పాండేమో అంటుండు, ఈయన పులికేసేమో. అచ్చా ఆర్మూర్ అంటే జీవన్ రెడ్డి అడ్డా అనట. ఏంది? ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళలు కన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అయిపోయినాయి. మన హరీష్ అన్నని పంపించిండు. వైద్యం విషయంలో, విద్య విషయంలో మన ఊరు మనబడితో విద్య అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఆధ్వర్యంలో వైద్యం కూడా చాలా బ్రహ్మాండంగా, వేలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, వేలాది మందికి ఎల్ఓసీలు, వేలాది మందికి అనేక పథకాలు మరి మనం ఇచ్చుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ కూడా మరి బాల్కొండలో మీ యొక్క అభిమాన నాయకుడు ప్రశాంత్ అన్నకు చప్పట్లతో మీరంతా మరొకసారి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, నన్ను కూడా మీరు ఆశీర్వదించాలా, హరీష్ అన్నని కూడా ఆశీర్వదించాలా, మీ చుట్టాలకు బంధువులకంతా ఆరుమూరులో చెప్పాలా, మా చుట్టాలందరూ మీ బాల్కొండలో చెప్తారు. బాల్కొండ ఆరుమూరు జంట నగరాలకు అభివృద్ధి ఉండాలా. ఇది బాల్కొండ ఆరుమూరు అంటే మరి ప్రశాంత్ అన్న అడ్డ, జీవన్ రెడ్డి అడ్డగా ఉండాలని చెప్పి ఆర్మూరు జీవన్ రెడ్డి అడ్డ అంటుండు. మరి మీరేమంటారు? ఆర్మూరు అడ్డ, జీవన్ రెడ్డి అడ్డనట. ఆర్మూరు జీవన్ రెడ్డి అడ్డ. మా పాండు చెప్తా ఉన్నాడు, చేయి అంటుడు మా పాండు, చెంగ గుర్తున్నాడు. కానీ ఇటు ఉత్తర తెలంగాణకు ఓ పాండు, దక్షిణ తెలంగాణకు ఓ మల్లారెడ్డి. మంచిగా సరిపోయారు వీళ్ళంతా. పాండును ఆర్మూర్ అడ్డ అంటుండు. పాండు పళ్ళలాగా ఉన్నాడు, లాపింగ్ బుద్ధలు ఎక్కువ ఉంటాడు పాండు. పాండని పెట్టింది అందుకే ముద్దుగా ఇట్లా ఇట్లా ఏది పిండి దగ్గరికి వేసి వచ్చినట్టు ఉంటాడు, దగ్గరికి వేసి వచ్చినట్టు ఉంటాడు. వేస్ట్ అడ్డ. పాండు పద్ధతి కాదు. పాండు నువ్వు ఏడ గెలుస్తావు పాండు? ఆర్మూర్లా నీ పని అయిపోయింది పాండు. శ్రీపాండు అట. శ్రీపాండు పాండు ఏమో అయినట్టుంది పాండుకు కూడా. కేసీఆర్ అంటే తిరిగి 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 అలానే కలిసి సన్నాసి అంటే తిరిగి సన్నాసుల మఠంలో చేరినట్టు అయిపోయింది పాండు పరిస్థితి కూడా. పోని 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 పలకరిస్తే పాపం ఉందా మిమ్మల్ని. పాండు అడ్డ అంటుడు అడ్డ. గౌరవెల్లి నిర్వాసితుడి ఆత్మహత్యా యత్నం. R&R ప్యాకేజ్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన బాధితుడు. ఇప్పుడు పోరి మరి ఆడికి పోయి ఆడ వలకరించిరా పోరి. రాష్ట్రపతికి పోటీ చేయను తప్పుకుంటున్నట్టు ఫారూక్ అబ్దుల్లా ప్రకటన. మా అమ్మ సాధారణంగా కనిపించే అసాధారణ మహిళ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. బాసర IIIT విద్యార్థుల బాధలు పట్టవు కానీ చిల్లర రాజకీయాలతో పబ్బం గడుపుతున్నాడు. సీఎం కేసీఆర్పై రామ్లమ్మ ఫైర్. ఇంకా బన్నీ లోకేష్ అన్ని పుకార్లే. వీరమల్లు టార్గెట్ ఆగస్టులోపు షూటింగ్ ఫినిష్ అట. పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్త సినిమా వస్తుంది వీరమల్లు.
క్యూట్ అండ్ కూల్. జై బాలయ్య రామ్ సినిమాలో బాలయ్య ఎపిసోడ్ అట. సొగసు స్టన్నింగ్ ఫిగర్, గుడ్ లక్ జెర్రీ, అందాలు అదిరే, అనన్య నాగల్ల వీకెండ్ ట్రీట్ అట. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈ పత్రికను శనార్థితెలంగాణ.com లేదంటే qgroupmedia.com లేదంటే క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఎప్పటికప్పుడు పత్రిక వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారిగా ఇవాళ అడ్డగోలుగా అవుతుందిగా టైము. మంది బాగురా బయట. ఈ పోలే ఏముంది, ఏం దాకా వచ్చింది? మామిడి రాజేందర్ చెప్తూ కొట్టింది. 12,158 మంది ఓట్లు వేసారు. అదే అన్న 12,181 మంది ఓటేశారు. జగిత్యాల రైతు కేటీఆర్ను చెప్తూ కొట్టడం కరెక్టేనా, మీరు సమర్థిస్తారంటే సమర్థిస్తామని చెప్పి 93% మంది చెప్తారు. సమర్థిస్తారట మరి అంతే. అది మీ ఇటు తాగుకురి మంచిగా ఆదాబ్ హైదరాబాద్. ఇక ఆజ్ కి బాత్. ఓ అరే అవును, నిజంగా పేరు రాలేదు ఎందుకో. అంటే అది ఎందుకో రాలేదు. వాస్తవమే, వాస్తవమే. ఈ పేపర్ తప్పు పెట్టినేమో డేట్ ఒక్కటి చూడకపోయారు. లేదు లేదు, అది రాలేదు, అది వస్తలేదు. నేను అంటే పొద్దున కూడా చూసిన ఇది. అరే అదే రాలేదు, ఏదో అప్డేట్ కాలేదు మరి మొత్తం మీద రాలేదు. కరెక్ట్, నేను అదే అనుకున్నా. అదే అనుకుంటా. ఇవన్నీ 19 జూన్ చూసిందా? హాయ్ పొద్దున రాలే మరి. సుదర్శనే కేసీఆర్ ఇది అదే. ఓకే రైట్, ఇది మారింది. పొద్దున మార్నింగ్ రాలేదు. మోదీపై అసంతృప్తి ఉంటే మీ కోపాన్ని ఎంత వ్యక్తం చేయాలో అంత వ్యక్తం చేయండి. విగ్రహాన్ని చెప్పుతో కొట్టాలనుకుంటే కొట్టండి. విగ్రహాన్ని తగలబెట్టాలని కోరిక ఉంటే తగలబెట్టండి. కానీ దేశ సంపదను తగలబెట్టకండి. పేదవాడి ఆటో రిక్షాలను, ఇండ్లను తగలబెట్టకండి. ఆందోళన సమయంలో విధులు నిర్వహిస్తున్న వారిని కొట్టడం వల్ల మీకేం లాభం వస్తుందని తెర వెనుక ఉండి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే ఎంత ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అవి మన పైసలతో ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ పనులతో మనం చేయొద్దని అంటా ఉన్నాడు. సఫలమా విఫలమా, పట్టువీడని ప్రభుత్వం, మెట్టు దిగని విద్యార్థులు, చర్చలు విఫలమయ్యాయి అంటున్న విద్యార్థులు, కాదంటున్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబిత. 5వ రోజు చేరిన విద్యార్థుల ఆందోళన తగ్గేదే లేదంటున్న బాసర IIIT విద్యార్థులు. రాజకీయాలకు వేదిక కావద్దన్న మంత్రి సబిత. అంటే అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఏమో సఫలమైపోయినాయి, మొత్తం చర్చలు సఫలమైపోయినాయి, విద్యార్థులు అంతా మంచిగా ఒప్పుకున్నారు, మంచిగా ఉన్నది, అంతా బాగున్నది అని చెప్పేసి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఆయన మరి ఏ మంత్రి? ఆయన దయాలు దేవతలు, దేవాదాయ శాఖ మంత్రి. అంటే నిన్న కూడా 5 రోజుల కానించి కూడా చర్చలు, వాళ్ళు వాళ్ళు నిరసన తెలుపుతుంటే స్టూడెంట్స్ ఏం చెప్తున్నాడు, బయటకు పోయాక తూచి అంతేం లేదు, మేము కొనసాగిస్తాం, కాకనే మాట్లాడాలి, లేకపోతే ఆయన కేటీఆర్ నిన్న యాక్చువల్గా వీళ్ళతోటి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరపాల్సింది. కానీ మొన్న వాళ్ళు విద్యార్థులు ఉన్నటువంటి డిమాండ్లను కూడా 12 డిమాండ్లు సిల్లిగా ఉన్నాయని చెప్పేసి అనడంతో కూడా సబితా ఇంద్రారెడ్డి కనుక అక్కడ ఉన్నటువంటి సమావేశానికి వీళ్ళతో సమీక్ష సమావేశానికి కనుక వచ్చేది విద్యార్థులు ఉల్టా అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థులు కూడా హెచ్చరించినటువంటి సందర్భం నిన్న. అందుకని చెప్పేసి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ తో కూడా నిన్న చర్చలు జరిపింది. కానీ అది సఫలం కాలేదు, విఫలమయ్యాయని పెద్ద దిక్కులేని పేద విశ్వవిద్యాలయం అంట. ఇంత పరిస్థితికి వచ్చింది దారుణం అంతా. అన్ని రంగాల్లో పాలసీలు, మహిళల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో వివిధ విధానాలు. ఆర్మీ నుంచి మైన్స్ వరకు మహిళా సంక్షేమం. మహిళలు పురోగమిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం. గుజరాత్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం 8 ఏళ్లలో మహిళలకు సాధికారిత కల్పించింది. వారికి సాధికారిత కల్పించడం అనేది భారతదేశ అభివృద్ధికి అత్యవసరం. నేడు ఆర్మీ నుంచి మైన్స్ వరకు అన్ని రంగాల్లో పాలసీలను మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్నామని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక అండగా ఉంటా, దిశ లేని పథకం అగ్నిపథ్, యువతకు అండగా కాంగ్రెస్, అహింస పద్ధతిలోనే పోరాటం, యువతకు సోనియా గాంధీ భరోసా. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సోనియా స్పందించారు. ఆర్మీ ఉద్యోగం ప్రయత్నిస్తున్న యువత శాంతియుతంగా
అహింసా పద్ధతిలో తమ డిమాండ్ల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన చేపడుతున్న యువతకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి అక్కడ సోనియా గాంధీ చెప్తా ఉంది. ఈ రోజు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీనికి అగ్నిపథ్ నిజంగా కూడా అగ్నిపథ్కు సంబంధించి ఇది చాలా దారుణం. అంటే ఏమేమి చెప్తా సార్, మా డాడీ చనిపోయిన తర్వాత 5 లక్షలు వస్తాయి కదా సార్. ఓకే, రైతు బీమా ఎల్ఐసి వాళ్ళకి కట్టాలని సర్పంచ్ 52,000 తీసుకున్నాడు. అది అడిగితే ఫస్ట్ ఏం పెట్టిండు, చెప్పు విషయం చెప్పు. అట్లా జరిగింది సార్. అట్లా అడిగిన తర్వాత ఏమంటుండో, ఇడికి విలేజ్కి రండి, ఏడేడు ఖర్చు అయినా చూపిస్తా, ఇంకా లేదంటే కేసు పెడతాం మీ పైన, 52,000 మీరు రివర్స్ తీసుకుందరు, 5 లక్షలు గవర్నమెంట్ కట్టిస్తాను నేను అని అంటుంది సార్. 52,000 ఎవరికి ఇష్టం అంటే సర్పంచ్కి వేసినాం సార్ మేము. 52,000 అకౌంట్లో వేసిరా? ఒకసారి మాట్లాడదామా? ఎందుకు 52,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఎల్ఐసి వాళ్ళకని ఖర్చులైనా అని తీసుకున్నారు. మీరు 5 లక్షల 52,000 రూపాయలు ఖర్చు అయింది. 5 లక్షలు రైతు బీమా వచ్చిన తర్వాత మీరు ఇవ్వమని చెప్పేసి అన్నాడా? ఎల్ఐసి వాళ్ళకి కట్టాలని చెప్పేసి అవును సార్. డబ్బులు వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి అన్నాడు. ఒకసారి సర్పంచ్ ఫోన్ చేయండి. చెప్పు నెంబర్. ఇట్లున్నది కథ. ఇప్పుడు అడుగుతేనేమో మేము విలేజ్కి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తారు సార్. చంపేస్తారా? కొడతాం, చంపుతాం అని అంటారు సార్. నారాయణపేట డిస్ట్రిక్ట్ ఊర్లో ఉంటారా మీరు? ఇక్కడ హైదరాబాద్ వచ్చి నేను వేరే పేపర్లో రాపించిన సార్. రాపించిన తర్వాత 901009. ఒక నిమిషం సౌండ్ సర్పంచ్ నెంబరేనా? ఏం పేరు? ఆయన పేరు రాముల్స్. ఏ ఊరు మీది? అన్నాసాగర్, నారాయణపేట డిస్ట్రిక్ట్, దామర్గిద్ద విలేజ్. దామర్గిద్ద మండలం. ఏం పేరు? రాముల్స్. రాములు, అన్నసాగర్. తెలాడుగా. ఒకసారి ట్రై. ఇప్పుడు 52,000 ఏమంటుండే? అవి మంటి ఖర్చు అయినా అని చెప్తారు సార్. మంటి ఖర్చా? అవును సార్. మంటి ఖర్చు అంటే? అంటే ఇప్పుడు శ్మశానానికి తీసుకెళ్లే డబ్బులకు కానీ. ఎట్లా చనిపోయాడు మీ నాన్న? ఎట్లా చనిపోయాడు? హార్ట్ అటాక్. హలో హలో, ఎవరు? నేను సుదర్శన్ క్యూన్యూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. తీర్మానంలో ఉన్న క్యూన్యూస్ ఆఫీస్ నుంచి. తీర్మానంలో ఉన్న క్యూన్యూస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. రాములు గారేనా? అన్నసాగర్ సర్పంచేనా? అవునవును. అది మన దగ్గరికి ఒక యువకుడు వచ్చిండు ఇక్కడ మీ ఊరు నుంచి. పాండు వచ్చిండు. వాళ్ళ నాన్న రైతు బీమా పైసలు గురించి 52,000 రూపాయలు మా సర్పంచ్ తీసుకుండి అని చెప్పి చెప్తున్నాడు. వాస్తవమేనా? అవాస్తవం. నేను తీసుకోలేదు, నన్ను అడగలేదు వాళ్ళు. అకౌంట్ కూడా చూపిస్తున్నాడు, దానికి సంబంధించి ఫోటో కూడా, అకౌంట్ కూడా ఫోటో కూడా చూపిస్తున్నాడు. ట్రాన్స్ఫర్ చేసింది చూపిస్తున్నాడు ఫోటో. మరి చూపిస్తే కరెక్ట్ ఉంటే నాది ఉంటే వేయండి, దానికేమో. అంటే ఇప్పుడు తీసుకున్నట్టా లేనట్టు? ఇప్పుడు మేము చూసి వేయడం తప్పితే మీరు చెప్పరా? మేము తీసుకోలేదన్నా అని చెప్తున్నా కదా. అకౌంట్ కూడా ఉందంట కదా. అకౌంట్ ఉంటే చూడండి, నాది అకౌంట్ ఉందా, నాది ఏముంది అని చెప్పేసి. అదే ఇక్కడ 52,000 రూపాయలు చూపిస్తున్నాడు ఇక్కడ. నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టనా? నా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసినట్టనా? కనకప్ప అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసినట. మరి నా మీద చెప్తే అంటే కనకప్ప ద్వారా మీరు తీసుకుంటారని అంటున్నాడు, ఆరోపిస్తున్నాడు. అది మరి ఎంతవరకు? వాళ్ళంతా ఒకరోజు కలిసి మా దగ్గరనే తీసుకొస్తారు. మాట్లాడు ఒకసారి. ఇగో ఒకసారి మాట్లాడతారు చూడండి ఒకసారి. చెప్పు. హలో, నేను తీసుకోలేదన్నా, నన్ను అడగలేదు వాళ్ళు, నేను వాళ్ళని అడగలేదు. నాకు వాళ్ళ రైతు బీమాకు ఏం సంబంధం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇష్యూ చేసిండ్రు, ఆల్రెడీ ఇంతకుముందు కూడా పేపర్కి ఇచ్చిండ్రు ఒకసారి. ఎందుకు మీ మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్న? మరి మీ మీద అంటే అనవసరంగా ఆరోపణలు ఎట్లా ఎందుకు చేస్తున్నారు అంటున్నా? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అసలు వీడికి వస్తే తెలియలేదు. వాళ్ళు వీడికి వచ్చకం లేదు, ఆనే హైదరాబాద్ లో ఉంటున్నారు, ఆనే చేస్తున్నారు. కాదు, నీ మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ప్రత్యేకంగా అట్లా ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుందని అందుకు అది దాళ్ళ దగ్గరనే ఆన్సర్ ఉంటుంది. నా దగ్గర నాకు ఇంకా తెలియదు అని ఎందుకు చేస్తున్నారు అనేది నాకు కూడా తెలుస్తలేదు. మరి అట్లా ఎందుకు చేస్తున్నారు? మరి నేను తీసుకున్నదే వాళ్ళ దగ్గర. వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నని కూడా, వాళ్ళ ఇంటోళ్ళని కూడా అడగండి. అడిగి ఉంటే రుజువు అయితే చెయ్యండి, ఏం బెకతే చేయండి. సరే సరే.
లేదు సార్, తీసుకున్నారు సార్. కనకప్ప అనే వ్యక్తి మాకు బంధువు సార్. ఆయన నేను మధ్యలో ఉండి చేపించిన. కనక ఫోన్ చేసి మాట్లాడతారా, చెప్తాడా ఈ విషయం, చెప్తాడా సర్పంచ్కి ఇచ్చినట్టు? మాట్లాడుతుంది సార్. సర్పంచ్కి ఇచ్చినట్టు చెప్తాడా అంటున్నా. అదే సార్, ఆయన కూడా మొత్తం ఒక దగ్గర వాళ్ళంతా టీఆర్ఎస్ అంటే ఒక దగ్గర అంటే ఇప్పుడు ఎట్లా చెప్తాడా అంటున్నా. కనకప్ప చెప్తాడా ఆయన సర్పంచ్కి ఇచ్చినట్టు చెప్తాడా? అదే సార్, ఖర్చులైనా అని చెప్తాడు వాళ్ళు కూడా. మరి ఖర్చు పెట్టిరా మరి నిజంగా? నిజంగా అంటే ఖర్చు ఏం పెట్టలేదు సార్. అంటే ఇప్పుడు అదే చావు ఖర్చు అంటున్నావు కదా నువ్వే. చావు ఖర్చు అంటే మేము చేతి నుండి వేసుకున్నాం సార్. వేరే వాళ్ళ దగ్గర 18,000 అప్పు తెచ్చి వేసుకున్నాము. ఆ తర్వాత ఎల్ఐసి వాళ్ళకి కట్టాలని వీళ్ళు తీసుకున్నారు సార్ ఖర్చు. మీ డాడీ ఆధార్ కార్డులో డేట్ తప్పు ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, రైతు బీమా రాదు, ఇది చేపియాలి అనే విధంగా చేసి తీసుకున్నారు సార్. కూర్చోండి బయట మాట్లాడదాం ఒకసారి. టీవీని పంపించేసి మా ఎంక్వైరీ చేద్దాం. శవ రాజకీయం, టీఆర్ఎస్ పార్టీ పాదయాత్రన, రాకేష్ అంతిమయాత్రన. నాడు అమరవీరుల బలిదానాలపై, నేడు విద్యార్థులపై 8 ఏళ్లు గడిచినా మారని టీఆర్ఎస్ పార్టీ తీరు. రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు? ఈ ఘటన ప్రభుత్వం చేసిందా లేక పోలీసుల వైఫల్యమా? ఆందోళన నడుమ ముగిసిన రాకేష్ అంతిమయాత్ర. నిన్న రాజకీయాలు చేస్తున్నారు అంటే ఇక్కడ మంత్రులు తర్వాత ఎన్నడూ లేనిది. అంటే చాలా మంది, వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ప్రభుత్వమే అయితే కనీసం ఒక్కనాడు కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ కనీసం దాని గురించి మాట్లాడలే. తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళని ఒక్కరిని కూడా కుటుంబాలని పరామర్శించలే. తర్వాత ఒక్కరి అకౌంట్లో కూడా ₹1 కూడా అయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు శివరాజకీయం కాదా? తర్వాత దీని వెనుక మీరే ఉన్నారనేటువంటి మాట కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు అంటే విచారణ జరుగుతుంది. దాని తర్వాత తేలుతుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా మేము ఏది చేస్తే అది నడుస్తుంది, తర్వాత మొత్తం పబ్లిక్ ని అట్లా పిచ్చోలం చేయొచ్చు అనేటువంటి ధోరణిలో వెళ్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా వాళ్ళ బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులలో కూడా వాళ్ళ కనీసం పరామర్శించేది కూడా లేదు. ఒక్కరిని కూడా పరామర్శించిన దాఖలు కూడా లేనప్పటికీ ఈ రోజు కేవలం అక్కడ జరిగినటువంటి రాకేష్ అంతిమయాత్రను వాళ్ళు పార్టీ ప్రచార టీఆర్ఎస్ పార్టీ ప్రచార యాత్ర లెక్క వాళ్ళు మార్చుకుని రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం శవాల మీద కూడా పేరాలు ఏరుకున్నటువంటి స్వార్థ రాజకీయాల కోసం కూడా నిన్న అతను శవయాత్ర నిర్వహిస్తున్నటువంటి ఆ వెహికల్ కు పూర్తి స్థాయిలో కూడా ప్రచార రహదారిని కట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టినట్టుగా ఆ శవయాత్రకు సంబంధించినటువంటి చేసినటువంటి వెహికల్ కు పూర్తి స్థాయిలో కూడా ఆ టీఆర్ఎస్ పార్టీకి జెండాలు కట్టుకుంటారు. అట్లాంటి పరిస్థితి. రాకేష్ మృతిని టీఆర్ఎస్ పార్టీ ఎలా వాడుకోగలుగుతుంది, ఇప్పుడు ఎందుకు వాడుకుంటుంది, తెర వెనుక ఎవరు సలహా ఇచ్చారని అంతిమయాత్ర నిర్ణయం తీసుకుంది. అంతిమయాత్రలో గులాబీ పార్టీ జెండాలను చూసిన ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది ఈ ప్రభుత్వం? డబ్బులిచ్చి జన సమీకరణ చేయడం దేనికి? కేంద్రాన్ని బద్నాం చేయాలా లేక మీరు మంచోళ్ళని నిరూపించుకోవాలన్నా తపన అనే విషయం పైన తెలంగాణలో ఎదురు చూసి అలసిపోయి ఉద్యోగాలు రాక తల్లిదండ్రుల ముఖాలు చూపించలేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబాలను అప్పుడు ఎప్పుడూ ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు, కమిటెడ్ కార్యకర్తలు ఎందుకు ఓదార్చలేదు? ఇప్పుడు ఎందుకు ఇంతలా దిగజారి శివరాజకీయాలు చేస్తున్నారు? ఈ యాత్రలో రాకేష్కు వారి కుటుంబ సభ్యులకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఉదంతంలో నిరుద్యోగులకు మీరేం న్యాయం చేస్తున్నారు? తెలంగాణ సాధన కోసం అమరులైన కుటుంబాలకు ఒక్క ఉద్యోగమైనా ఇవ్వని మీరు శివాలు ఎత్తుకొని శివరాజకీయంతో రంకులేయడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రాకేష్ అంతిమయాత్రన, మీ టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ ర్యాలీనా? సమాజమే ఆలోచించుకోవాలి, సమాజమే మీకు పాఠం చెప్పాలి అని చెప్పేసి ఒక అంటే విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్. అంటే నిజంగా ఒకవేళ అంటే అక్కడ రైతుల ఆత్మహత్యలు కనిపించలేదు మీకు, తర్వాత ₹1,00,000 రుణమాఫీ ఏనాడు చేయలేదు. దీనికి సంబంధించి అంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు వదిలివేస్తే తర్వాత ఏం చేయాలని అర్థం కాక 35 సంవత్సరాలు వస్తున్నా కానీ ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఊర్లకి వెళ్తే ఎప్పుడు నౌకరు వస్తుంది బిడ్డ అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక మొత్తం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కనీసం ఒక్కరిని పరామర్శించిన సందర్భం లేదు, ఒక్కరి గురించి మాట్లాడిన మాటలు లేవు, ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితులు లేవు. కానీ ఇయ్యాల కొత్తగా ఎందుకు వస్తుంది, మీకు ఎందుకు ప్రేమ పుట్టుకొస్తుంది అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన కూడా జూబ్లీ సంఘటన కూడా సంఘటన జరిగితే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం, సామూహిక అత్యాచారం జరిగితే దాంట్లో టీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది ఉంటే, నాయకుల పిల్లలు ఉంటే దానికి సంబంధించి మాట్లాడడం మనం ముఖ్యమంత్రి కనీసం మంత్రి స్థాయి వ్యక్తి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చినటువంటి దాఖలు లేవు. అలాగే వాళ్ళ నిందితులకు కూడా వాళ్ళకి సరైన శిక్ష పడాలని చెప్పేసి కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. ఇదంతా గమనిస్తున్నారు. కేవలం ఇది ఓట్ల రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ, శవాల మీద కూడా వాళ్ళ రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా వినిపిస్తున్నటువంటి మాట. పక్కా పథకం ప్రకారమే
అగ్నిపథ్ మంచి స్కీమ్, కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర, సర్కార్ సహకారంతోనే విధ్వంసం, కేసీఆర్ కార్యాలయం నుంచే ప్లాన్, శవాలతో టీఆర్ఎస్ రాజకీయం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. నిజంగా కూడా ఒకవేళ అగ్నిపథ్ స్కీమ్ సంబంధించి ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఈ అగ్నిపథ్ వల్ల దీనికి సంబంధించి ఫస్ట్ ఏం చేయాలి, ఒక పథకం ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించి ఒక మేధావులతో చర్చించాలి, ప్రజలతో కూడా చర్చించాలి. అంటే దీనిపైన ఈ స్కీమ్ పైన ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ఇది మంచి జరిగితే ఎంతవరకు మంచి జరుగుతుంది, చెడు జరిగితే ఎంతవరకు చెడు జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత ఆ స్కీమ్ తీసుకొచ్చుకోవాలి. లేకపోతే రాత్రి అనుకుని పొద్దుగాలను ఇట్లా ప్రవేశపెట్టడంతో అల్లర్లు జరిగేది కామన్. ఇంకొకటి కూడా అన్న మనకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ లో కూడా ఎవరంటూ అర్హత సాధించిన ఫిట్నెస్ అలాగే మెడికల్ టెస్ట్లు ఎవరంటూ ఉత్తీర్ణత సాధించిన కేవలం వాళ్ళకు రాత పరీక్ష ఉంది కదా. అది కనుక ఈసారి రాత పరీక్ష పెట్టి ఒకసారికి మిగతా సంబంధించింది ఈ అగ్నిపథం తీసుకొచ్చిన కానీ ఇంత అల్లర్లకు కారణం కాకపోతుంది కదా. తర్వాత ఇంకోటి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి అవును నువ్వు 2 4 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కనీసం పాపం వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన అంటే వాళ్ళ పిల్లలు డిగ్రీ కూడా చదవకుండా డిగ్రీని వదిలేసారు, అన్ని వదిలేసి దీనికి వాళ్ళు ప్రిపేర్ అయితే కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాన్ని నోటిఫికేషన్ రద్దు చేస్తామనడంతో మొత్తం పాపం వాళ్ళు బాధపడ్డారు. దొడ్డిదారిన గాంధీలోకి, వెనుక ద్వారం నుంచి గాంధీ ఆసుపత్రిలోకి, సికింద్రాబాద్ లో హింస, పోలీసుల కాల్పులు, గాయపడిన వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స, పరామర్శించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వరంగల్కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, అరెస్టుతో గట్కేసర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత, అగ్నిపథ్ పథకం వెంటనే రద్దు చేయాలని రేవంత్ రెడ్డి నిన్న డిమాండ్ చేసినటువంటి సంఘటన. ఇక నిన్న వరంగల్లో వీళ్ళు శివయాత్రలకు కూడా వీళ్ళు పాల్గొన్నారు కదా మంత్రులు, ఎమ్మెల్యేలు. అట్లాంటిది ఇక్కడ గాయాల పాలైనటువంటి 3 విద్యార్థులు కూడా అక్కడ పోలీసుల కాల్పులో కూడా సికింద్రాబాద్ లో కాల్పులలో గాయపడినటువంటి వారిని కనీసం ఏ మంత్రి గానీ ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు పరిహారం కూడా ఇవ్వాల్సింది. అలాంటిది కూడా అక్కడ ఉన్నటువంటి వరంగల్లో కూడా 25 లక్షల పరిహారం ప్రభుత్వ ఉద్యోగం ఒక కుటుంబంలో ఇచ్చినప్పుడు కనీసం మరి వీళ్ళకి ఆ దవాఖాన ఖర్చులన్నా కానీ కనీసం ఇవ్వాలి కదా ప్రభుత్వం. అక్కడ పరిహారం ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ 12 మంది 13 మంది ఉన్నారు కదా గాంధీ హాస్పిటల్ చికిత్స వంతులు ఉన్నారు కదా, వాళ్ళ పైన కేసులు పెట్టేసి వాళ్ళని తీసుకొని రిమాండ్కి తరలిస్తున్నారు. దాని గురించి మాట్లాడారు వాళ్ళకి అండగా ఉండరు. కానీ ఇక్కడ మాత్రం జరిగినటువంటి సంఘటనను వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రం అది మాత్రం వాడుకుంటారు. కాబూల్ గురుద్వార్పై ఉగ్రదాడి, సిక్కుల లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, 2 సిక్కులు చనిపోయినట్లు సమాచారం. సిక్కులకు రక్షణ లేదన్న బీజేపీ ఎమ్మెల్యే మన్జిందర్ సిర్సా అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. ఇంకా నిన్న జరిగినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసిన హత్య అంటూ ఒక ఫ్లెక్సీలో సూత్రధారి సుబ్బారావు, సికింద్రాబాద్ అల్లర్లలో కీలక సూత్రధారి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు, హకింపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు, విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్ పై దాడి చేసేలా వ్యూహాలు, అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. సికింద్రాబాద్ ఘటనలో 52 మంది అరెస్టు, దాడుల్లో 200 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించాలట. మళ్ళీ వీళ్ళ వెనుక వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు, తర్వాత ఇంకొక శ్రీనివాసరావు ఉన్నారు, వీళ్ళందరి వెనుక ఇంకెవరు ఉన్నారు అనే విషయం మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. కేంద్ర నిఘా వర్గాలు దానిపైన చూస్తున్నాయి. అవును, తేలిపోతుంది, కథ అంతా తేలిపోతుంది. ఇతను గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన గత వారం 10 రోజుల కానించి కూడా గత 10 రోజుల కానించి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థులతో కూడా వాట్సాప్ గ్రూప్ లో అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం చేస్తున్నాడు. కానీ ఈ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో పసిగట్టలేనటువంటి నిఘా విభాగానికి తెలిసినప్పుడు కూడా ఇది కావాలని చెప్పేసి కూడా ఇది ప్లాన్ ప్రకారం అని చెప్పేసి అని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి. నేను రాష్ట్రపతి రోజుల్లో లేను, నా అవసరం కాశ్మీర్కు ఎంతగానో ఉంది, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చేసినటువంటి వ్యాఖ్య చూసుకోవచ్చు. అయితే నేను రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై అంటే కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి విపక్షాల అభ్యర్థులుగా ఎవరిని ఎన్నుకున్న అనే దానిపైన ఇక్కడ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో 22 పార్టీలకు తర్వాత అక్కడ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆమె లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో 17 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హాజరై ఆమె దగ్గర మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే శరద్ పవార్ని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి ఆయనను కోరితే ఆయన నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం, తర్వాత నేను రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండడం అని చెప్పేసి ఆయన చెప్పడంతో అయితే ఫరూక్ అబ్దుల్లాని అంటే నెక్స్ట్ అభ్యర్థిగా మరి కొనసాగించాలా, లేదంటే అక్కడ గాంధీ కుటుంబానికి గోపాలకృష్ణ గాంధీని కొనసాగించాలని దానిపైన చర్చ జరుగుతూ ఉంటే అయితే ఫరూక్ అబ్దుల్లా కూడా చెప్తా ఉన్నాడు, నేను కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటా, అయితే నేను ఇంకా
రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఆయన తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గాంధీ దేవగౌడ పేరు కూడా విపక్షాల అభ్యర్థులుగా వినిపిస్తా ఉంది. కానీ చివరికి మాత్రం గోపాలకృష్ణ గాంధీని రేపు కూడా ఉంది అన్న 21వ తారీఖు రోజు 21వ తారీఖు కూడా మళ్ళీ సమావేశం నిర్వహించి ఏ అభ్యర్థి అని చెప్పేసి కూడా అభ్యర్థి పేరు ప్రకటిస్తామని కూడా మొన్న మమతా బెనర్జీ చెప్పినటువంటి విషయం. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్న ప్రధాన వార్తలు. అయితే ఇక ఈనాడు చూసుకుందాం ఒకసారి. ఆగని నిరసనాగ్ని, బీహార్లో కొనసాగుతున్న విధ్వంసం, పాట్నా శివారు తారెగన రైల్వే స్టేషన్కు నిప్పు, పంజాబ్లోని లుధియానా రైల్వే స్టేషన్పై దాడి, ఉత్తరప్రదేశ్లో బస్సుల ధ్వంసం, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు విస్తరించిన ఆందోళనలు, శనివారం దేశవ్యాప్తంగా 369 రైళ్ల రద్దు అంటూ అగ్నిపథ్కు వ్యతిరేకంగా రాజుకున్న నిరసనాగ్ని దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. వరుసగా 4వ రోజు కూడా పలు రాష్ట్రాల్లో సైనిక ఉద్యోగార్థులు విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. కొత్త సైనిక నియామక విధానాన్ని రద్దు చేయాల్సిందేనని నిర్ణయించారు. బీహార్లో శనివారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆర్జేడీ, కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాంలలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కేరళ, తమిళనాడులోనూ నిరసనలు పెళ్లిబిక్కాయి. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. అయితే 200 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాడులు ఉన్నాయో, తర్వాత ఇక్కడ రైళ్లకు నిప్పు పెట్టడం కానీ, తర్వాత పబ్లిక్ ఆస్తులు కూడా ధ్వంసం చేసినటువంటి 200 కోట్ల వరకు ఈరోజు ఫాదర్స్ డే. ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు హిట్లర్, ఆయన మాట వినపడగానే గప్చుప్ అయ్యేవారు. కానీ ఆ రోజులు పోయాయి. కుటుంబాలు చిన్నవై ఒకరో ఇద్దరో మాత్రమే సంతానంతో సరిపెడుతున్న దంపతులకు పిల్లలే పంచప్రాణాలు. ఇక తండ్రి అయితే వారికి అచ్చంగా స్నేహితుడే. పిల్లల వయసు మనస్తత్వాలకు దిగివచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు. వారి భవిష్యత్తులో వెలుగులు నింపడానికి తాను కొవ్వొత్తిలా కరిగిపోతాడు. తాను చింతించే ప్రతి చెమట చుక్క పిల్లల ప్రగతి పైరుకు సాగునీరయ్యేలా శ్రమించే నాన్న పాత్రపై ఫాదర్స్ డే ప్రత్యేక కథనం అంటూ ఈనాడులో ఆదివారం కథనాన్ని చూసుకోవచ్చు. ఉద్రిక్తత నడుమ రాకేష్ అంత్యక్రియలు, అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు, BSNL కార్యాలయంపై KU తెరాస విద్యార్థి సంఘాల దాడి, నిప్పు పెట్టేందుకు యత్నం, పోలీసుల లాఠీచార్జ్. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కదా BSNL కు సంబంధించినటువంటి కార్యాలయం, దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి TRS కార్యకర్తలు కూడా అక్కడ ఆడున్నటువంటి వాళ్ళే ఇక్కడ పరామర్శించడానికి వెళ్ళింది. ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నది మొత్తం ప్రతిపక్షాలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. కేవలం వాళ్ళు ఉన్నది మాత్రం TRS కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలే. కాబట్టి BSNL కార్యాలయం పైన కూడా దాడి చేసింది వాళ్ళే అయి ఉంటుంది కదా. అక్కడ కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసిండ్రు, అద్దాలు ధ్వంసం చేసిండ్రు, కుర్చీలు ఎరగొట్టిండ్రు. అక్కడ BSNL కార్యాలయం కూడా నిప్పును కూడా అంటించడం కూడా జరిగింది. ఆ కార్యాలయాన్ని అంటించడానికి కూడా ప్రయత్నం చేసిండ్రు. అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా చొచ్చుకెళ్లేదానికి కూడా కొంతమంది ప్రయత్నం కూడా చేసిండ్రు. దాని ముందర కూడా పాత టైర్లతో కూడా కాల్చి కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేసిండ్రు. నిన్న వరంగల్ జిల్లా మొత్తం అట్టాడిపోయినటువంటి నేపథ్యం. ఇక్కడ గుంటూరు, విజయవాడ, విశాఖ రైల్వే స్టేషన్లోనూ దాడులకు పథకం. ప్రాథమిక ఆధారాలు సేకరించిన రైల్వే పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్ ఘటనలో 46 మంది అరెస్ట్. ఏపీ పోలీసుల అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఇక్కడ సుబ్బారావు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక ఈయననే మొత్తం మీద అంటే ఈ డిఫెన్స్ అకాడమీ సంబంధించినటువంటి మొత్తం 13 డిఫెన్స్ అకాడమీలు హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళని ఆ నిర్వాహకులను బేసిక్ చేసుకొని వాళ్ళతో కూడా చర్చలు జరిపారు. వాళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా వాళ్ళని మోటివేషన్ చేయాలి ఈ దాడి పట్ల అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంత ఆ డిఫెన్స్ సంబంధించిన డైరెక్టర్లతో, డిఫెన్స్ అది నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులతో కూడా ఈ సుబ్బారావు కూడా కీలకంగా వ్యవహరించి కూడా వాళ్ళ విద్యార్థులకు కూడా వాళ్ళ మనసులో అట్లాంటి భావాలను కూడా పెంపొందించిండు. మీరు విధ్వంసం చేసేది ఉంటేనే కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కనుక తీసుకెళ్తారు, సరిపోతుంది అన్న ఆలోచనలో కూడా ఈ సుబ్బారావు కీలకంగా వ్యవహరించడానికి చెప్పేసి కూడా. అగ్నివీర్లకు పారామిలిటరీలో 10% రిజర్వేషన్, గరిష్ట వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపు, కేంద్రం ఉపశమన చర్యలు, త్రివిధ దళాల ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి భేటీ, రాజకీయ కారణాలతో అపోహలు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ దీంట్లో 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు చూసినట్టే ఇక్కడ నాన్నకు ప్రేమతో ఇక సంపాదకీయం అగ్నిపథలో కూడా కొన్ని నిన్న జరిగినటువంటి కొంచెం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో కొన్ని మార్పులు కూడా కేంద్రం నిన్న తీసుకొని వచ్చింది. దాంట్లో కూడా 10% కూడా రిజర్వేషన్లు కూడా ఉద్యోగం వేరే 16 సంస్థల్లో ఉన్నటువంటి దానికి మాత్రం 10% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కూడా నిన్న రాజ్నాథ్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. డిస్కంలకు 8,925 కోట్లు నష్టాల్లో తన వాటాగా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరొక వార్తను చూసుకోవచ్చు. ఇక
ఇగో ఇది శనివారం 100 ఏట అడుగుపెట్టినటువంటి ఆ మోడీ అమ్మగారైనటువంటి కాళ్ళు కడిగిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాడు ప్రధానమంత్రి మోడీ. ఆమె అమ్మ స్ఫూర్తితోనే గరీబ్ కళ్యాణ్ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన మోడీ చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఇది పాడడం వస్తున్నారు పల్లారాజేశ్వర రెడ్డి కథా కార్ఖానా, ఈ యాక్షన్ టీం అనమాట. ఇది ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలు. అయితే ఒక్కసారి నమస్తే మేడం దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఏమంటుందో మరి. అగో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏంది కథ? ఇంతేనా? తైలం పూసుకున్నాడు చూసుకోవాలి. 1 2 3 ఏమెవరున్నారు బాగా. అగో సినిమా పేజ్ ఓపెన్ అయింది ఫస్ట్ ఇదేనా? ఏమో మరి మొదటి పేజ్ లాస్ట్ పేజ్? మొదటి పేజ్, రెండో పేజ్ ఇది. 3 ఓకే, 3లోకి వచ్చింది లెక్క. ఇక చూడు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళ బట్టలు ఉతుకొచ్చు, కటింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా కిషన్ రెడ్డి పేరు మళ్ళీ మళ్ళా ఇంతే. ఇలా వార్తలు ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఎన్నడన్నా ఒక్కో ఖాతాలో కాదు. రైతులు చచ్చిపోయినప్పుడు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, తర్వాత విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇట్లేనడన్నా చేసిరా, తర్వాత ఇట్లేనడన్నా వాళ్ళకు పరిహారం ఇచ్చిరా. అటు దిక్కు పోతారు, కనబడతారు. ఇంకా ఒక్కో ఖాతాలో 30 లక్షలు వేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న మోడీ మీరు 30 లక్షలు వేయాలని చెప్పేసి అంటున్నా. ఇట్లున్నది లెక్క. ఇగో ఇది ఆగస్టు ఏదో 5G అట, ఇది ఆగస్టు నుంచి 5G సేవలు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అట. గింత వార్తలు మరి కాక కనిపిస్తలేడా? కాకేది అంటే దీన్ని హైలైట్ చేయాలి కదా, జరిగినటువంటి సంఘటన హైలైట్ చేయాలి. కాబట్టి వాళ్ళని వేసుకోకుండా వీళ్ళని ముంగట పెట్టి, ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి కదా, అంటే రాకేష్ యొక్క అంతిమ యాత్రలో దీన్ని పార్టీ ప్రచార యాత్ర లెక్క మార్చుకున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పదనం అయితే వీలు అవుతారు కదా, వాళ్ళని పెట్టద్దు అన్న ఆలోచనలతో ఈ రోజు ముంగట తీసుకురాలేదు. మంగళారతి అది ఉంది కథగా. ఒక్కసారి కామెంట్ చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ కొత్త పార్టీ పైన మీ స్పందన ఏంటి అని చెప్పేసి, ఏ పార్టీ పెట్టినా ఓడించడమే, మళ్ళీ కేసీఆర్కు ఓటు వేస్తాం అని చెప్పేసి 9% మంది అంటున్నారు. కొత్త పార్టీ రావాల్సిందే అని చెప్పేసి 5% అంటున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పైన స్పందన ఏ పార్టీ పెట్టినా ఓడిస్తామని చెప్పేసి 87% మంది చెప్తున్నారు. అవును, ఇప్పటి వరకు మాత్రం 19,000 మంది కూడా ఈ పోల్లో పాల్గొనడం జరిగింది. ఈ కామెంట్ పూర్తిగా చదివేటువంటి తెలంగాణలో ఓటమి అవమానం తప్పించుకునే ప్రయత్నం అంటే ఇది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా కాడు ఈసారి. కేసీఆర్ ఈసారి వార్డు మెంబర్ కూడా గెలవడానికి కష్టపడ్డ పరిస్థితి. జిత్తల మారిన అక్క కేసీఆర్ మళ్ళీ తెరాసని గెలిపిస్తే మన పైన మన బట్టలు కూడా అమ్మేస్తాడు, పీల్చే గాలిని కూడా పన్ను కట్టించుకుంటాడు, అన్ని నమ్మొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అన్న కేసీఆర్ కేటీఆర్ అభిమానులు కూడా ఎస్ అని పెట్టినారన్న, పోల్ పెట్టని చెప్పేసి అంటున్నాడు విశ్వజ్ఞ. అన్న కేసీఆర్ అన్న ఓడిస్తామన్నా అని చెప్పేసి అంటున్నాడు. ఇక ప్రజలు కోరుకునే పార్టీ పేరు కాదు, మనిషిని మార్చాలనుకుంటున్నారు, నీ పాలన వద్దు అనుకుంటున్నారు, నీ పేరు మార్చుకో ఓట్లు పడితే అని చెప్పేసి పేరు మార్చుకుంటే సరిపోతాడన్నా. అవును, సురేందర్ రెడ్డి అంటున్నారు. జనగణమన సినిమాని ఇంకా ప్రచారంలోకి తీసుకురావాలి అని, ఆ సినిమాకి తెలంగాణ సమాజానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. యువత ఈ సినిమా చూసే యువతలో అవేర్నెస్, తెలంగాణ సమాజం మొత్తం ఈ సినిమా చూడాలి. కేసీఆర్ చేసే రాజకీయాలకు దగ్గర పోలిక ఉందంట అశోక్ అంటున్నాడు. నిజంగా కూడా ఈ సినిమాలో దగ్గర పోలికలు ఉన్నాయంటే చూడాలి. వాటితో ఏం కాదన్న, ఉంగలం కాలేదు పీరు లేవదట. ఊదు కాలేదు, అదే ఉంగలం అంటాడు. ఉంగలం అంటే మరి అదేందో, వాడితో ఏం కాదన్నా ఉంగరం అంటాడా. బాతాల పోషెట్టి కిడ్ రామారావుకు ఒక్క ఓటు కూడా తెలంగాణ ప్రజలు వేరు మోసపోరు. పార్టీ లేదు, బొక్క లేదు, కేవలం కచరా బ్యాచ్ని ఊసలు లెక్క పెట్టించడమే లక్ష్యం అంటున్నారు. మొత్తం తెలంగాణను దోచుకున్నారు, ఇంకా రాష్ట్రమే మిగిలింది. దోచుకోవడానికి మనిషి అన్నవాడు కేసీఆర్కు ఓట్లు వేస్తారా అన్న అని చెప్పేసి అంటున్నాడు. జిత్తుల మారినాక కేసీఆర్ మళ్ళీ తెరాసాన్ని గెలిపిస్తే మన పైన మన బట్టలు ఎత్తుకోవడమే అవుతుంది. చంద్రబాబు కూడా ఇలాగే జాతీయ పార్టీ పెట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, కేసీఆర్ కూడా అంతే. ఎర్రపల్లి అంగూటి పాండు గెలవాలి, అసెంబ్లీలో వీళ్ళు